అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమంతుడు మహావేగంగా మైనాక పర్వతాన్ని ఢీకొట్టాడు. చెప్పారుగా, కార్యోద్విగ్నులైనటువంటి వారికి ఒక్కొక్కప్పుడు ఎవరైనా ఉపకారం చేయాలనుకున్నా ఆ సమయంలో వాళ్ళకున్న ఉత్సాహం వల్ల ఇదేదో లేనిపోయిన ఇబ్బంది అనుకుని వరసా పాతయామాస జీమూతమివ మారుతః. ఓ మహామేఘాన్ని వాయుదేవుడు ప్రభంజనం ఢీకొన్నట్లుగా వక్షస్థలంతో ఒక్కసారి ఆ కొండని ఢీకొట్టాడు. ఆ కొండ మొత్తం బదాబదలైపోయింది, శిఖరం విరిగింది, రాళ్ళు కిందకి దొల్లిపోయాయి. ఆ దెబ్బకి ఒక క్షణకాలం నివ్వెరపోయాడు, నిశ్చేష్టుడయ్యాడు. అయినా సంతోషించాడు. అది అక్కడున్న గొప్ప విషయం అన్నమాట. ఎందుకని సంతోషించాడో మనం చెప్పుకున్నాం. హనుమంతుడి ఈ వేగం, ఈ బలం నన్ను కొడితే కొట్టాడు, కానీ ఇప్పుడు నాకు తెలిసింది. తెలియడం వల్ల నాకేమిటి లాభం అనుకుంటారేమో. ఇంతటి బలం ఉన్నవాడు మాత్రమే లంకానగరానికి వెళ్ళితే రావణుడి వంటి రాక్షసుల మాయలో పడకుండా, అసురుల యొక్క బలానికి లొంగకుండా వాళ్ళని జయించి వెనక్కి తిరిగి వస్తాడు. గట్టిగా ఒక కొండ అడ్డం వస్తే కంగారు పడిపోయి దానికి తగిలి కింద స్పృహ తప్పి పడిపోయేవాడు లంకానగరానికి వెళ్ళి ఏం చేస్తాడు? కాబట్టి ఇతడు కొడితే కొట్టాడు దెబ్బ. ఇతని బలం ఇటువంటిదే అని తెలిసింది. ఈ బలశాలి మాత్రమే లంకకి వెళ్ళి సీతాన్వేషణ చేయడానికి అర్హుడు, రాక్షసుల్ని జయించి రాగలడు అని ఒక సంతోషం కలిగింది. ఆ తర్వాత ఏం చేశాడు? వెంటనే మానుషం ధారయన్ రూపమాత్మన శిఖరే స్థితః. ఒక మనిషి రూపం ధరించాడు. కొండలకి, అంటే అన్ని కొండలకు కాదు కానీ కొన్ని దివ్య పర్వతాలు ఉన్నాయి. అటువంటి కులపర్వతాదులకి, కొన్ని వృక్షాలకి, నదులకు, సముద్రుడికి, వీరికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి స్థావరం, మరొకటి జంగమం. కొండ బండరాళ్లతో, శిఖరాలతో, దాని మీద ఉన్న చెట్లతోటి ఉన్న రూపం ఒకటి. ఆ రూపమే కాకుండా అవసరాన్ని బట్టి మనలాగా ఒక మానవాకారాన్ని ధరిస్తుంది.
అంటే ప్రతి పర్వతానికి కులపర్వతానికి ఈ రెండు రూపాలు ఉన్నాయన్నమాట. ఒకదాన్ని స్థావరం అంటాం, ఇంకో దాన్ని జంగమము అంటాం. మనందరం కూడా జంగమ స్వరూపులమే. అంటే ఇలా కదులుతూ వెడుతున్నాం కాబట్టి మనల్ని జంగములు అన్నారు. కదలకుండా పడుంటే కొండల్లాగా స్థావరములు అంటారు. రెండు రూపములు కలిగిన పర్వతాలు ఉన్నాయి. అలాగే నదులు కూడా అంతే, నీళ్ల రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి. గంగా, కృష్ణ మొదలైనవి మళ్ళీ స్త్రీ రూపాలతో దర్శనమిస్తాయి. వృక్షదేవతలు కూడా చెట్టు కిందే ఉంటుంది, అందులో నుంచి దేవతా స్వరూపంతో స్త్రీ రూపంతో దర్శనమివ్వగలుగుతాయి. సముద్రుడు కూడా అంతే, ఓ పక్కన కెరటాలతో ఉన్న జలము ఉంటుంది, అందులో నుంచి అపూర్వమైన పురుషాకృతితో కిరీటము, కేయూరాలు, కంకణాలు ధరించి దర్శనమివ్వగలడు. అంటే ఏకకాలంలో ఇటు ఆ రూపం ఈ రూపం రెండు ఉంటాయి. కదలని రూపం, కదిలే రూపం అన్నమాట. ఈ రెండు రూపాలు ఉండే శక్తి కలిగిన వాడు మైనాక పర్వతం. అందుకే ఒక మనిషి రూపం ధరించి, అందమైన సకలాభరణాలతో ఉన్న రూపం ధరించి తన కొండ శిఖరం మీద నిలబడి హనుమంతుణ్ణి పలకరించాడు. హనుమ, నువ్వు నన్ను కొట్టినా ఇది కూడా నాకు బ్రహ్మానందమే కలిగిస్తోంది. ఎందుకని? నీ బలం నాకు తెలిసింది, కానీ నేను నీకు శత్రువుని కాదు. మహావేగంగా ఆకాశంలో ఎగురుతున్న నీకు విశ్రాంతినివ్వడానికి వచ్చిన మిత్రాన్ని నేను. ఒకప్పుడు సముద్రుడికి మీ ప్రభువు రామచంద్రుడి వంశస్థులు సగరుడు మొదలైన వాళ్ళు ఉపకారం చేశారు. ఆ ఉపకారానికి మెచ్చుకుని సముద్రుడు రాముడి పని మీద వెడుతున్న నీకు కించిత్ కాలం విశ్రాంతినిమ్మని నన్ను పంపాడు. అందువల్ల నా కొండ మీద కాసేపు కూర్చుని, ఈ కొండ మీద నిరంతరం ప్రవహిస్తున్న మంచినీటి సెలయేళ్లున్నాయి, ఆ సెలయేళ్లలో నీళ్లు తాగి, ఇక్కడున్న చెట్ల పళ్ళు తిని హాయిగా బలాన్ని పుంజుకుని మళ్ళీ ప్రయాణం చెయ్యి. ఒక్క సముద్రుడు ప్రోత్సాహపరచడం వల్ల మాత్రమే కాకుండా నేను నా అంతట కూడా వచ్చాను. ఎందుకంటే నాకు నీతో సంబంధం ఉందన్నాడు ఆయన. అస్మాకమపి సంబంధః కపి ముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాతః త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః. నీకు నాకు కూడా గొప్ప సంబంధం ఉంది, అది లోకాల్లో ప్రసిద్ధికెక్కింది. మహానుభావులు ఎప్పుడూ గుణములను స్వీకరిస్తారు. గొప్ప గుణం కలిగిన వాడికి ఏదో రకంగా ఉపకారం చెయ్యవలసిందే. ఉత్తములకి సాయము చెయ్యకపోతే సమయానికి వాడిని అందరూ తిడతారు. ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు సాయం చేయాలి తప్ప, ఏమీ లేనప్పుడు అనవసరంగా వెళ్ళి కడుపు నిండా భోజనం చేసిన వాడికి ఇంత పులిహార పెడితే ఏం తింటాడు వాడు? ఆకలితో ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టు. అంటే సమయమునకు చేసే ఉపకారం చాలా గొప్పదవుతుంది. ఇంటికి వచ్చిన అతిథిని ఎవరినైనా పూజించి తీరాలి అని శాస్త్రం. అందులో ముఖ్యంగా దత్తాత్రేయుడు మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్రలో అతిథిన్ కాలసమాగతున్ ఘనభుభుక్షార్తున్ పతిశ్రాంతునాతత మార్గోత్తత ధూళిధో సరిత గాత్రశ్రేద బిందూత్కరానితు అజ్ఞాత కులాభిధానుగని అంటాడు. అతిథి ముఖ్యంగా భోజన సమయంలో ఏ 12 1 గంటకో బాగా అలిసిపోయి నడిచి ఒళ్ళంతా చెమటలు పట్టి బాబోయ్ ఆకలిస్తోంది, దాహం వేస్తోంది, అన్నం పెట్టండి అని వస్తే, ఒకవేళ అతను అడగకపోయినా అతని శరీర స్థితిని చూచి అజ్ఞాత కులాభిధాను, వాడి కులము అవి తెలియకపోయినా అడగకూడదు అసలు. ఆ సమయంలో అతన్ని పిలిచి నువ్వెవరివి ఏమిటని అడగకుండా విష్ణువుగా భావించి అన్నం పెట్టమన్నాడు. అందుకే అభ్యాగత స్వయం విష్ణు అతిథి దేవోభవ, ఈ 2 వాక్యాలు అత్యంత ప్రమాణపూర్వకమైనవి. ఇంటికి వచ్చినవాడు ఎంత అల్పుడైనా వాణ్ణి గౌరవించవలసిందే. అందుకే ఇక్కడ మైనాకుడు అతిథి కిల పూజారహ ప్రాకృతోపి విజానత అన్నాడు. ఇంటికి వచ్చిన అతిథి ఎంత ప్రాకృతుడైనా, ప్రాకృతుడు అంటే సామాన్యుడు, వాడికేం పెద్ద పాండిత్యం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, గౌరవం లేకపోవచ్చు, ఏమీ ఉన్నా లేకపోయినా వాడిని గౌరవించి అన్నం పెట్టవలసిందే, పూజించవలసిందే. అల్పుడిని కూడా పూజించమన్నాడు. ఇక మహాత్ములు వస్తేనో వారిని గౌరవించకుండా, ఇంటికి వచ్చినప్పుడు పెద్దలు వస్తే పిలిచి కూర్చోబెట్టకుండా మంచినీరు ఇవ్వకుండా నిలబెట్టి పంపితే ఇంకా ఆ పాపాత్ముడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు ఉండవు. నీలాంటి వాడు వస్తే పూజించి తీరాలి. ఎంత గొప్ప మాట అంటే ఆ ప్రాకృతుడు అనే శబ్దంలో ఉందన్నమాట. ఎంత అల్పుడైనా గౌరవించాలి. అందుకే కాశీఖండంలో కూడా స్కాంద పురాణంలో అతిథిర్ గృహమాయాంతం అంటే ఇంటికి వస్తున్న అతిథిని చూచి వాణ్ణి గౌరవించి తీరాలి.
వాడికి చదువు ఉందా, డబ్బుందా, ఇవేం పట్టించుకోకు. అలా పూజిస్తే ఆ పూజించిన వాడి గౌరవం కానీ సగురుర్ నగురుర్ గురుహు అన్నాడు. వాడు గౌరవం పొందినవాడు ఎవడు? అతిథిని పూజించిన వాడే గురుహు అంటే గొప్పవాడు, వాడు నిజమైన గౌరవం గలవాడు. నా గురుర్ గురుహు, ఇంత శరీరం ఉంటే లేక బోలెడంత ధనం ఉంటే వాడు గురువు కాదు, వాడు గొప్పవాడు కాడు. ఇక్కడ గురు శబ్దానికి గొప్పవాడు అన్నమాట. ఎవడైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాడిని గౌరవిస్తే అప్పుడు మనం గొప్పవాడు అవుతాంట, లేకపోతే వాడు ఎన్ని గుణములున్నా వాడు గొప్పవాడు కాడు. దాన్నే శ్రీనాథుడు అందంగా అనువాదం చేశాడనమాట. అతిథి కడునల్పుడైన అత్యధికుడైనా ఇంటికే తెంప ప్రియమందు ఎవ్వడేని వాని గౌరవమది గౌరవంబు కాని కాదు గౌరవమాకార గౌరవంబు. అతిథి ఇంటికి రాగానే ఎవడు సంతోషిస్తాడో వాడే గొప్పవాడు, వాడి గౌరవమే, వాడి గొప్పతనమే గొప్పతనము. కానీ శరీర గౌరవం కాదు. శరీరం ఎంత గొప్పగా ఉన్నంత మాత్రం చేత అలంకారం చేసుకొని సుగంధ ద్రవ్యాలు పూసుకొని నగలు పెట్టుకొని వాహనాల మీద వచ్చినంత మాత్రం చేత వాడు గొప్పవాడు కాడు. అతిథిని పూజించిన వాడే గొప్పవాడు. అదే ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్. ధర్మమును ఎరగాలి, తెలుసుకోవాలని కోరికొన్నవాళ్ళు, ధర్మమును ఎరిగిన వాళ్ళంతా ఏమన్నారంటే ఇంటికి వచ్చిన అతిథిని అల్పుడైనా పూజించమన్నారు. ఇంకా నీలాంటి మహానుభావుడు వచ్చాడు నా అదృష్టవశాత్తు, అందుకని నేను పూజించడానికి వచ్చాను. ఒకటి సముద్రుడు చెప్పడం వల్ల, రెండోది నీతో నాకున్న సంబంధం వల్ల, మూడవది ధర్మశాస్త్రం చెబుతోంది కాబట్టి. ఇక నీకు నాకు సంబంధం ఏమిటంటావేమో. సహజంగా లోకంలో సగరుడి వంశం వల్ల భగీరథుడి వల్ల సముద్రం పెరిగింది గనక సాగరం అని పేరు వచ్చిందనే కథ అందరికీ తెలుసున్నది. కానీ మనిద్దరికీ ఉన్న సంబంధం నేను చెబితే కానీ నీకు తెలియదు. అందుకు చెబుతున్నా విను. నేను నీకు బాగా ఆత్మీయుణ్ణి, మంచి చుట్టాన్ని. ఎందువల్లో చెబుతున్నాను విను. పూర్వం కృతయుగే తాత పర్వతాహ పక్షిణో భవన్ తేహి జగ్ముర్దిశ సర్వా గరుడా నిలవేగినగా. నాయన, తండ్రి, హనుమ, పూర్వకాలంలో పర్వతాలకు కూడా రెక్కలుండేవి. పక్షము అంటే రెక్క. పక్షము ఉంది గనక పక్షి, రెక్క ఉన్నది గనక దాన్ని పక్షి అన్నారన్నమాట. పక్షి అంటే రెక్కలు కలది. రెక్కలు తెగిపోతే ఇక దాన్ని పక్షి అనకూడదు. మనిషికి ఎలా అయితే చేతులు ఉన్నాయో భగవంతుడు ఈ పక్షులకు పక్షములు ఇచ్చాడు. అలాగే పర్వతాలు కూడా పక్షులే, వాటికి రెక్కలుండేవి. మహాబలమైన ఈ పర్వతాలన్నీ రెక్కలుండడంతో విజృంభించి రెక్కలు టపటప అల్లారుస్తూ ఆకాశమంతా తెగ తిరిగేసేవి. స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగేవి. తిరుగుతూ అప్పుడప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఢామని వాలిపోయేవి. ఎక్కడ వాలేవో తెలిసేది కాదు. పైగా గరుత్మంతుడిలాగా, వాయువులాగా వేగంగా ఎగిరేవి. ప్రజలు చాలా భయపడ్డారు. అసలు నిజంగా ఆ రోజుల్లో పర్వతాలు చేసిన పాపాలు అన్నీ నీకవు. ఎక్కువగా పూర్వకాలంలో ఇలా ఆడిటోరియాల్లో కాకుండా బయట ఉపన్యాసాలు చెప్పేవారు. బయట గురువుగారు కుర్చీయో ఏదో వేసుకుని లేక ఇలా ఆసనం వేసి కూర్చుంటే మీలాంటి వాళ్ళంతా ఉపన్యాసం వింటూ ఉంటే హఠాత్తుగా పర్వతాలు వచ్చి ఢామని మీద వాలేవి. దాంతో వీళ్ళందరూ గ్రైండర్లో వేసిన, మిక్సీలో వేసిన చట్నీ అయిపోయేవారు. మన అదృష్టం బాగుండి, నా అదృష్టం బాగుండి ఆ పర్వతాలకు రెక్కలు లేవు, కానీ ఉంటే వినడానికి మీరు, చెప్పడానికి నేను ఉండేవాళ్ళం కాం. అంత ప్రమాదం అన్నమాట. అలా రెక్కలతో ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ హఠాత్తుగా ప్రజల మీద వాలుతూ ఉంటే ఎక్కడ ఎవరి మీద ఎప్పుడు ఏ కొండ పడుతుందో అని భయపడిపోయి అందరూ వణికిపోయారు. తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభి. మహర్షులతో పాటు దేవతలంతా ఎప్పుడు మీద పడతాయో అని భయపడ్డాయి. చివరికి అందరూ కలిసి మహేంద్రుడి దగ్గర మొరపెట్టారు. ఓ దేవేంద్ర, సమస్త లోకాలకి అధిపతివి నువ్వు. దేవేంద్రుడంటే కేవలం దేవలోకానికి ప్రభు అనుకోకండి, త్రిభువనాధీశ్వరుడని ఆయన పేరు. అందుకే త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగనేడు అని పోతన గారు బలిచక్రవర్తి ఘట్టంలో రాశారు వామనావతారంలో. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు మూడింటికి దేవేంద్రుడే అధిపతి. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మిగిలిన లోకాలను పరిపాలిస్తాడు, ప్రత్యక్షంగా దేవలోకాన్ని పరిపాలిస్తాడు.
ఎప్పుడు కష్టం వచ్చినా ముందు దేవేంద్రుడి దగ్గరే మొరపెట్టాలి అని కూడా ఒక కఠోర నియమం ఉన్నది. చూడండి, మత్స్యపురాణంలో పూర్వకాలంలో దేవతలకి మానవులకి పాములకి ఎవరికి కష్టం వచ్చినా ముందు దేవేంద్రుడి దగ్గర మొరపెట్టేవారు. ఆ తర్వాత మనువులు వచ్చాక మనువుల దగ్గర మొరపెట్టడం మొదలెట్టారన్నమాట. ఇప్పుడు ఈ ప్రజలంతా కంగారు పడి దేవేంద్ర రక్షించన్నారు. తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర సహస్రశః. దాంతో దేవేంద్రుడికి ఆగ్రహం కలిగింది, క్రోధంతో రెచ్చిపోయాడు. ఓరి దుర్మార్గులారా, పర్వతాలారా, మీ రెక్కలతో కనిపించిన వాళ్ళందరినీ హింస పెడుతున్నారు, మీకు రెక్కలు ఉండకూడదు, ఇక భూమి మీద శాశ్వతంగా పాతుకుపోండి అంటూ వజ్రాయుధం పుచ్చుకుని మహావేగంగా వెళ్ళి కనిపించిన పర్వతానికల్లా పట్ట రెక్కలు నరుక్కుంటూ పోయాడు. దాంతో రెక్కలు తెగిపోయిన పర్వతాలన్నీ భూమి మీద ఢామ్ అనే శబ్దంతో పడిపోయి కూరుకుపోయి ఇక భూమి మీద కదలకుండా ఉండిపోయాయి. చివరికి భూధరములు అయిపోయాయి అవన్నీ. కానీ ఆ సమయంలో కూడా కొన్ని పర్వతాలు తప్పించుకున్నాయి. అటువంటి వాటిల్లో నేనొకణ్ణి. నన్ను పార్వతీదేవి కంటే చాలా పెద్దవాడిని చెప్పుకున్నాను కదా ప్రారంభంలోనే. పార్వతీదేవికి అన్నగారిని, హిమాలయ పర్వత పుత్రుణ్ణి, నేను మైనాకుణ్ణి. మేనాదేవి కొడుకు గనక మైనాకుడు అన్నారండి ఆయన్ని. మేనాయాహ అపత్యం పుమాన్ మైనాకహ. మేనాదేవి కొడుకు. ఈ కొడుకు వెంట కూడా పడ్డాడు ఇంద్రుడు. మంచి ఆగ్రహంతో ఏయ్ మైనాక ఆగు అంటూ వజ్రం పుచ్చుకుని వెంటబడ్డాట. సహజంగా చాలా వేగంగా ఎగిరేవాడిని, కానీ ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని నా వెంట పడ్డంతో నా రెక్కలు ఆడక కంగారు వచ్చి కీచుబాచని పరిగెత్తలేకపోయాను. ఆ సమయంలో మీ నాన్నగారు వాయుదేవుడు నాకు చాలా సాయం చేశాడు. ఆయనే సాయం చేయకపోతే నాకు ఇవాళ ఈ రెక్కలు ఉండేవి కాదు. సహజంగా కూడానండి లోకంలో ఉత్తప్పుడు బాగా పరిగెత్తేవాళ్ళు కూడా వెనకాతలు ఏదన్నా జంతువు తరువుకొస్తే ఆ కంగారులో కాళ్ళు అడగ కింద పడిపోతారు. ఎందువల్లంటే భయము యొక్క లక్షణం అది. భయం వల్ల కంపితుడైపోతాడు. రైలు పరిగెత్తి ఎక్కగలిగే శక్తి కలిగిన కుర్రాళ్ళు కూడా వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం కంగారు వచ్చిందంటే డామని కింద పడతారు. కారణం అదే అనమాట. అందుకే అన్ని శక్తులను నిర్వీర్యం చేసి మనిషిని పాడు చేసేది భయము. ఒక్కసారి మానవుడు భయకంపితుడయ్యాడా ఇక వాడి జీవితంలో ఏ పని చేయలేడనమాట. ఈ భయంతో నేను ఎగరలేకపోతున్నాను. అప్పుడు మీ నాన్నగారు వాయుదేవుడు ఓ చమత్కారం చేసి పెద్ద గాలి విసిరి నన్ను ఎత్తుకొచ్చి ఈ సముద్రంలో పారేశాడు. ఆనాడు మీ తండ్రి గారే కనుక సాయం చెయ్యకపోతే నా రెక్కలు పోయేవి. నేను కూడా దిక్కుమాలిన పర్వతాన్నయి ఇతర పర్వతాల్లాగే ఎక్కడో చోట భూమి మీద కూరుకుపోయేవాడిని. గుంటూరు దగ్గర పిఠాపురం దగ్గర పడి ఉండేవాడిని. కానీ ఆయన నన్ను అనుగ్రహించాడు. ఆ తర్వాత నేను ఇందులో పడ్డాను. ఈలోపు సముద్రుడు లోపల దాచేశాడు. ఇక్కడ 3 కారణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వాల్మీకి ఒక చోట చెప్పకుండా మరో చోట చెబుతాడు. పాతాళలోకం నుంచి వచ్చేటటువంటి రాక్షసులు పైకి రాకుండా ఉండడానికి కూడా ఇంద్రుడు ఇక్కడ కాపలా ఉంటే బాగుంటుందని రెక్కల్ని కావాలనే వెంటబడి మరీ తరమకుండా ఆయన తలుచుకుంటే, ఇంద్రుడు తలుచుకుంటే ఒకవేళ సముద్రంలోకి వెళ్ళి కొట్టలేడా. అదే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నవారు వారు అంటారన్నమాట. పాతాళం నుంచి బలిచక్రవర్తితో పాటు రాక్షసులంతా మళ్ళీ పైకి రాకుండా, మీకు మళ్ళీ మొన్న కూడా చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి పొమ్మన్నాడు. ఆయనతో పాటు ఆయన అనుయాయులు కూడా వెళ్ళారు. బలిచక్రవర్తి అంటే మహాత్ముడు కనుక ఆయన పైకి రాడు, కానీ అనుయాయులు మూర్ఖులు అప్పుడప్పుడు పైకి వస్తూ ఉన్నారట. అందుకని వాళ్ళు రాకుండా ఉండడానికి పాతాళ ద్వారాన్ని మూసేసి ఒక తలుపు కింద అట్టే పెట్టారు మైనాకాన్ అన్నమాట. అందుకని అప్పటి నుంచి రాక్షసులు కొందరు రాలేకపోయారు. ఈ అన్ని కారణాల చేతనే ఇంద్రుడు కూడా క్షమించాడు. సముద్రుడు లోపల దాచాడు, వాయుదేవుడు అందులో వేశాడు. వీరందరికీ కూడా భవిష్యత్తు తెలుసు. హనుమంతుడు వస్తాడు, హనుమంతుడికి ఏదో రకంగా ఇతడు ఉపయోగపడతాడు అని. నాయన చూసావు కదా, నా చరిత్ర విన్నావు కదా. ఆనాడు మీ తండ్రి అనుగ్రహంతో నేను సముద్రంలో పడి రెక్కలు కాపాడుకున్నాను. ఆయన కొడుకువి, పైగా నువ్వు స్వార్థం కోసం లంకకి వెళ్ళడంలా లోకశ్రేయస్సు కోసం సీతాన్వేషణ తత్పరుడు వెయ్యి పెడుతున్నావు. సీతాదేవిని అన్వేషించడానికి వెడుతున్న నీకు ఎంతో కొంత ఉపకారం చెయ్యవలసిందే. అలసటతో వెళ్ళలేవు. శ్రమమ్మోచయ, కాసేపు నీ శ్రమని విడిచిపెట్టు, నా పూజలు స్వీకరించు, ఇక్కడ రకరకాల ఫలాలు అవి ఉన్నాయి, స్వీకరించు. నీ దర్శనంతో నేను అదృష్టవంతుడయ్యాను అనగానే ఏవముక్త కపిశ్రేష్ఠస్తన్నగోత్తమబ్రవీత్. హనుమంతుడు సంతోషించాడు. సంతోషించి ప్రేమగా మైనాక పర్వతాన్ని అలా ఒకసారి నిమిరి
నీ ఆతిథ్యం ఇవ్వాలనే కోరికకే సంతోషించాను. అసలు ఇంటికి వచ్చిన వాడిని గౌరవించాలనే ఊహ ఉందే, అది చాలా గొప్పది. అంచేత ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నువ్వు ఆతిథ్యం ఇచ్చేసినట్టే నేను సంతోషించాను. కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉన్నది, నేను ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి లేదు. అందువల్ల చెబుతున్నమాట, నేను బయలుదేరేటప్పుడే ప్రతిజ్ఞాచ మయా దత్తాన స్థాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను, ఎక్కడ ఆగను. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత సీతాదేవిని చూచి తిరిగి వచ్చేదాకా మధ్యలో ఎక్కడ ఆగకూడదు. అందుకని నా ప్రయాణం ఆపడానికి వెళ్ళలేదు. ఇక్కడ మీరు ఒకసారి వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరం హనుమంతుడు ఎక్కడ నేను ఆగననే మాట అనలేదు, కానీ ఏమన్నాడు, యథారాఘవ నిర్ముక్త శరస్యసన విక్రమ, నిన్న చెప్పుకున్నాం మనం. గచ్చేత్ తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం, నేను రామచంద్రుడు విడిచిపెట్టిన బాణము వలే లంకా నగరానికి వెడతానన్నాడు. రామబాణం ఆగకూడదు, అందుకని నేను ప్రతిజ్ఞ చేశాను ఆగను అని అన్నాడు ఈయనిప్పుడు. అంటే రామబాణంలా వెడతాను అన్నాడు కాబట్టి మధ్యలో ఆగను అని చెప్పినట్లే. అదే గొప్ప ప్రతిజ్ఞ అంటే, చెప్పకుండా చెప్పడం అన్నమాట. అయ్యా ఏకధాటిగా ప్రయాణం చేస్తాను అంటే అర్థం ఏంటి, మధ్యలో ఆగనని. రామబాణంలో పెడతానంటే రామబాణంలాగే నేను ఎక్కడ ఆగనన్నట్లే. అందువల్ల నేను ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఆగకూడదు. పైగా నా కార్యక్రమం కూడా చాలా హడావిడిగా ఉంది. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే, నేను ఇప్పుడు ఆగడానికి ఎందుకు వీల్లేదంటే చాలా వేగంగా వెళ్ళి సీతను చూడాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. సీతాన్వేషణ చక 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 జరగవలసిన కార్యక్రమం. కొన్ని కార్యక్రమాల దగ్గర అలసత్వం ఉండకూడదు. మనుష్యులు ఎప్పుడూ చురుకుగా ఉండాలట. మందబుద్ధితో ఉంటే అటువంటి వాడు జీవితంలో పైకి రాడు. ఎంత చురుకుగా ఉండాలో అంత చురుకుగా ఉన్నటువంటి వాడిని విజయం వరిస్తుంది. కలియుగంలో సహజంగా ఎక్కువగా ప్రాయేణ అల్పాయుషాహ అలసాహ మందబుద్ధి బలాహ అని చెప్పుకొచ్చారు వరసగా. అదే పోతన గారు అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కలియుగంలో మానవులు ఎక్కువ మంది అలసులు, అంటే సోమరిపోతులై ఉంటారు. తొందరపడి ఏ పని చేయలేరు, వేగంగా చేయలేరు. అన్నం తినాలంటే 12ంటికి మొదలెడితే 3ంటికి అన్నం అవుతుంది కొందరికి. స్నానం చేయండిరా అంటే 6 గంటలకు మొదలెడితే 7ంటి దాకా చేయలేడు ఒకడు. ఏదో ఒక మొత్తం మీద అలసత్వం ప్రతి మానవుడిని పట్టుకుంటుంది అంతో ఎంతో. కానీ దాన్ని జయించి బయటికి రావటమే దేవత్వం. అందుకే సీతాదేవి గురించి ఎంత గొప్పగా చెప్పారంటే, అధ్యాత్మ రామాయణంలో సీతాదేవిట త్రికాల స్నానములు చేసి శుచి అని పిలువబడిందిట. సీతాదేవి గురించి ఎక్కడ చెప్పినా సుందరకాండలో శుచిస్మిత అంటాడు. అంటే 2 అర్థములు. ఒకటి శుచి, పరమ పవిత్రమైన నవ్వు. ఆవిడ నవ్వితే ఆహ్లాదంగా ఉంటుంది. విషపు నవ్వు అని ఉంటుంది. కొంతమంది నవ్వుతారు, ఇలా నవ్వారు, నవ్వాడా కొంప ములిగిపోయింది, ఇక దరిద్రపు నవ్వు అనమాట. పక్షవాతపు మూతి వేసుకుని నవ్వుతారు వాళ్ళు. అలాంటి విషపు నవ్వు కాకుండా పవిత్రమైన స్వచ్ఛమైన నవ్వు అని ఒక అర్థం. శుచి అంటే అగ్ని. ఆవిడ నవ్వితే అగ్నిలా ఉన్నది. అగ్నిహోత్ర స్వరూపిణి. అగ్ని ఎలా అయితే నిత్య శుచియో ఆవిడ కూడా అటువంటిది అన్నమాట. ద్రౌపది గురించి కూడా అశుచియు కష్టుడు లఘువునైన నిజాగ్రదు మేనితోడ నిత్య శుచియు పుణ్యశీలయు ఉదాత్తయునా జనునింతి గొంచు అని తిక్కన గారు విరాటపురంలో రాశాడు. పరమనీచుడు అశుచి కీచకుడు. కీచకుడికి స్నానం అంటే అసహ్యం. ఓ పట్టాన స్నానం చేయకుండా ఈ సెంట్లు కొట్టుకుంటాడు. అరబ్ కంట్రీస్లో మనం చోట్ల ఏడాదికి ఒకసారి స్నానం, మిగతా రోజుల్లో కంపు శరీరం. ఈ కంపు ఇంపుగా ఉండడం కోసమని సెంట్లు కొట్టుకు తిరుగుతారు. అందుకే ఈ చెమటతో కూడిన ఆ సుగంధ ద్రవ్యం రామరామ ఒక భయంకరం. వాళ్ళ పక్కన విమానంలో కూర్చుంటే అసహ్యం కలుగుతుందన్నమాట. ఎప్పుడు మానవుడు వీలున్నంత వరకు పవిత్రంగా శరీరాన్ని ఉంచుకోవాలి. జ్ఞానులు, దేవతలు, మహర్షులు, ఉత్తములు వీలున్నంత వరకు 3 పూట్ల స్నానం చేసేవారట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మళ్ళీ తలకి మాత్రం 3 పూట్ల చేయకూడదు. అందుకే నిమిత్తము లేక ఉమిదల తడుపదగదు. అనవసరంగా తల మాత్రం తడపకూడదు. నిత్యం తల తడుపుతూ ఉంటే 3 పూట్ల వాడింట్లో ఎవరో ఒకడు వెళ్ళిపోతారని చెప్పారు. ఎందుకంటే తలకి స్నానం ఎప్పుడు చేస్తాం మనం? శ్మశానానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా చచ్చిపోయినప్పుడే. ఇవన్నీ మార్కండేయ పురాణంలో గొప్ప ధర్మ సూక్ష్మములు అన్నమాట. అనవసరముగా తల తడపకూడదు. తలంటుకున్నప్పుడు తప్ప. 3 పూటల బుడుంగని నెత్తి ముంచుకుని, అందులో వేసవకాలంలో నీళ్లు నెత్తిమే చల్లుకుంటారు వేడికి తట్టుకోలేక. అది చాలా దరిద్రం. చూశారో లేదో, నేను రైల్వే ప్లాట్ఫారం మీద చూశాను. ఎందుకో తెలియదు, ఆ కొడాయి దగ్గరికి వెళ్ళిపోవడం, నీళ్ళు ఇలా చల్లేసుకోవడం. నువ్వు బుద్ధిగా ఉంటే అసలు నీ బుర్ర వేడెక్కదు. దరిద్రపు ఆలోచనలన్నీ ఇందులో పెట్టుకుని తద్వారా బుర్ర వేడెక్కించుకుని దాని మీద నీళ్లు పోసుకుంటే చాలా దారిద్ర్య సూచన.
నష్టము వస్తుంది ఆర్థికంగా, లేదా కుటుంబంలో అశుభవార్తలు వింటారన్నమాట. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిముపేత్యచ. శ్మశానానికి వెళ్ళిన వెంటనే కట్టుకున్న గుడ్డలతో పాటు స్నానమును చెయ్యవలసిందే. కట్టుకున్న గుడ్డలతో అనమాట. ఇంకా గుడ్డలు కూడా ఇప్పకుండా స్నానం చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో. అది కట్టుగుడ్డలతో స్నానం చేయటం ఎప్పుడంటే శ్మశానానికి వెళ్ళినా, శవాన్ని ముట్టుకున్నా, తాకినా, వెళ్ళినా. ఉత్తప్పుడు అనవసరంగా తలకి మాత్రం స్నానం చేయకూడదు, కట్టుగుడ్డలతో స్నానం చేయకూడదు. మళ్ళీ ధర్మ సందేహాల్లో నా ప్రాణం తీయక కొంతమంది ఎందుకు అడుగుతారో తెలియదు. కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారండి, మా జేబులో 100 రూపాయల కట్ట ఉందండి, కట్టతో కూడా స్నానం చేయాలండి అంటాడు ఒకడు. నిజంగా అడిగారు నన్ను, ఫోన్ దొరికింది ఫ్రీగా. అందుకని నేను కట్టతో అన్నానా, కట్టుగుడ్డతో అన్నానా? కట్ట తీసి పక్కన పెట్టండి, ఏం పర్వాలేదు, పక్కవాడికి వాడిని నమ్మి, వాడి ఎంత ఎత్తుకుపోవడం, భార్యకి వాడిని ఆవిడ నమ్మి, అంతే తప్ప అన్ని వస్తువులతో, పెన్నుతో కూడానా, కాగితం ముక్కతో కూడానా, టెలిఫోన్లు రాసుకున్నటువంటి నెంబర్లు రాసుకున్న బుక్ ఉందండి, బుక్కుతో పాటు కూడా స్నానం చెయ్యాలా? ఇవన్నీ కావాలని ఏడిపించుకోవడానికో లేకపోతే అనవసరమైనవో నెత్తి మీద పెట్టుకోవడం తప్ప కేవలం వస్త్రములతో మాత్రమే స్నానము చెయ్యవలెను. ఈ ఉంగరాలు అవి కూడా తీసేయచ్చు, అంటే పక్క వాళ్ళ మీద నమ్మకం ఉంటే వారికి ఇచ్చి శుభ్రంగా స్నానం చేయొచ్చు. మొత్తం మీద అనవసరమైన స్నానం చేయకూడదు నెత్తికి. కానీ అలాగని 3 పూట్ల స్నానం చేయకుండాను ఉండకూడదు. అలా పవిత్రంగా ఉండేవాళ్ళు శుచులు అంటారు. వీళ్ళకి చురుకుదనం వస్తుంది. అప్పుడు చురుకుతనం వస్తే ఏ పనన్నా బాగా వేగంగా చేయగలుగుతారు. దానివల్ల జ్ఞానము వస్తుంది, దానివల్ల భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. అలసులుగా ఉండేవారికి దైవ అనుగ్రహం కలగదు. ఇప్పుడు నేను మంచి వేగముగా, చురుకుగా, ఏమాత్రము మందకొడితనానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళాలి. ఇక ఆగను, నీవు చేసిన మర్యాదలు నాకు వచ్చినట్లే. నాయన, ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం నీ ధర్మం. వాడు హడావిడిగా వెళ్ళిపోతున్నానంటే వద్దని బలాత్కారంగా ఇంట్లోకి తీసుకుపోతే అది కూడా దోషమే. దోషాల్లో కల్లా ఇది కూడా పెద్ద దోషం. మీ ఇంటికి ఎవరన్నా వచ్చారు, 9ంటికి రైలు బాబోయ్ అంటే గురువుగారు పురాణంలో చెప్పారు, అతిథిని పూజించాలన్నారని వాడిని ఇంట్లో కూర్చోబెట్టి వాడికి అన్నం పెట్టేసరికి 9:30కి రైలు వెళ్ళిపోతే అప్పుడు వీడు ఏడుస్తూ కూర్చోడు. అటువంటప్పుడు ఈ ఆతిథ్యాలు ఇవ్వక్కర్లా, కేవలం గౌరవించి పంపేయండి. వాడు బాబోయ్ అంటుంటే బలాత్కారంగా కూర్చోబెట్టడం కూడా దోషమే. అత్యావశ్యక స్థితుల్లో కేవలం పలకరిస్తే చాలు, అది కూడా ఆతిథ్యమే అని పలికి ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః. ఇలా పలికి పాణినా చేతితో ఆ కొండని అలా నిమిరాడు, ఒక్కసారి స్పృశించాడనమాట. అలా స్పృశించి జగామ ఆకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివా, మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఝామ్మని వెళ్ళిపోయాడు. ఏమీ ఇబ్బంది లేకుండా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవతలు పైనుంచి చూచారు, ఆహా హనుమా ఎంత గొప్పవాడివయ్యా, ఒకటి సీతాదేవిని వెతకడానికి ఆకాశ మార్గంలో ప్రయాణం చేయడం అనే ఒక గొప్ప పనికి పూనుకున్నావు. అదే ఉత్తమ కార్యం, దుష్కరమైన పని. మొదటి పని సీతాన్వేషణకి బయలుదేరడం. రెండోది బయలుదేరుతూ దారిలో ఎవరైనా ఆతిథ్యం ఇస్తే ఆ ఫలాలకో సుఖానికో దేనికి లొంగకుండా వెళ్ళడం. లొంగకపోవడమే కాదు, అంత కొండ ఎదురొస్తే ఏమాత్రం భయపడకుండా దాన్ని ఢీ కొట్టడం. ఈ ఘనకార్యం చేశావు, ఇది ద్వితీయమైన దుష్కరమైన కార్యక్రమం అని ప్రశంసించారు. అంటే రెండవ ఘనకార్యం అన్నమాట. మొదటి ఘనకార్యం సీతాన్వేషణకి బయలుదేరడం, రెండవది ఆగకుండా వెళ్ళడం అని అందరూ పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఆ సమయంలో పైనుంచి చూస్తున్న ఇంద్రుడు కూడా పులకించిపోయి, సహస్రాక్షుడు వాసవుడు ఇంద్రుడు అని గద్గద కంఠంతో ఏమన్నాడు, ఒరే నాయనా మైనాకమా, నువ్వు ఎంత ఘనకార్యం చేసావు, ఇదివరకు నీ రెక్కలు తెగ్గొట్టి ఉంటే ఏమైపోయేవాడు అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. హనుమంతుడు పెడుతూ ఉంటే ఆయనకి విశ్రాంతినివ్వాలనే ఒక మంచి ఆలోచన వచ్చింది నీకు. ఇది పవిత్రమైన ఆలోచన, సంస్కారంతో కూడిన ఆలోచన. ఈ ఆలోచనకు మెచ్చుకున్నాను. ఈ క్షణమే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఓ పర్వతమా, స్వేచ్ఛగా నీటిలోంచి బయటికి వెళ్ళిపోని ఇష్టం వచ్చిన చోటికి. నీ రెక్కలు ఇంకా నేను జీవితంలో నరకను. ఆ రెక్కలతో నీకు కావలసిన చోటికి వెళ్ళు, కాకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగించకు, ముఖ్యంగా గుంటూరు వాళ్ళకి అసలు ఇబ్బంది కలిగించకు అని చెప్పగానే ఎంతో ఆనందపడిపోయి గద్గద కంఠంతో ఆయన కూడా ఇంద్రుడికి నమస్కారం చేశాడు. ఇది రామకార్యంలో ఉన్న గొప్పతనం. రాముడికి మనం పని చేయక్కరలేదు, అసలు పని చెయ్యాలనే ఊహ. ఎంతో కొంత రామచంద్ర ప్రభువుకి సహకరించాలనుకున్నవాడల్లా యావజ్జీవితం సుఖపడతాడు. జటాయువు రామకార్యానికి సహకరించాడు, శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నాడు. ఇదిగో సంపాతి
రాముడి భార్య అక్కడ ఉంది అని చెప్పాడు, పోయిన రెక్కలు వచ్చేసాయి. ఇప్పుడు మైనాక పర్వతం రాముడి పని మీద వెళ్ళే హనుమంతునికి కాస్త ఆతిథ్యం ఇద్దామనుకున్నాడు. చూసారా, ఆయనకి రెక్కలు ప్రసాదించాడు ఇంద్రుడు. దానితో పాటు స్వేచ్ఛగా తిరగమన్నాడు. పాపం ఇంతకాలం సముద్రంలో ఉన్నాడండి ఈయన. సముద్ర జలాలతో చాలా యాతన. గుంటూరు బోరు నీళ్లలో ఉంటాయి సముద్రం అంటే. ఆ బోరు నీళ్లలో కాకుండా బయట నుంచి కాలువ నీళ్ళు వస్తే పర్వాలేదు, కానీ ఆ బోరు నీళ్ళు ఒక్కసారి శరీరం మీద పడిందా అమ్మ బావో, ఆ ఉప్పదనానికి శరీరం అంతా పిచ్చెక్కినట్టు ఉంటుంది. సముద్ర జలాల్లో స్నానం చేశాక మళ్ళీ బయటికి రాగానే మంచినీళ్ళతో స్నానం చేయకుండా ఉండగలము. అందులో వేసవికాలంలో జిడ్డుతో గిజగిజలాడిపోతాం. శ్రీలంకలో సముద్ర స్నానం చేయగానే మేము చెప్పానుగా, ప్రతి సంవత్సరం తీసుకెళ్ళినట్టే శ్రీలంకకి 200 మందిని తీసుకెళ్ళా. ఆ స్నానం అయి బయటికి రాగానే ఒక్క క్షణకాలంలో బయట మళ్ళీ మంచి ట్యాపులు పెడతారు వాళ్ళు. అక్కడ స్నానం చేయకపోతే ఉండలేం మనం. ఆ జిడ్డు అలా ఉంటుంది, జుట్టు అన్నీ అట్ల కట్టేసి ఒక రకమైన చికాగ్గా ఉంటుంది. సముద్రంలో హాయిగా స్నానం చేయాలంటే ఆ తిమింగలాలు ఆ చేపలకి చెల్లింది, మీకు చెల్లదు. ఇతడు పాపం మంచినీళ్లతో హిమాలయ పర్వతాల్లో ఉండేవాడు సుఖంగా. గంగానది ప్రవహించేది మైనాకుడి మీద. ఇంతకాలం సముద్ర జలంలో ములిగి ఉన్నాడు. దాంతో బాగా నాచది పట్టి ఓ రకమైన చికాగ్గా ఉన్నాడు. ఈయన మాట అనగానే ఆనందంగా లేచి పైకి వెళ్ళిపోయాడు సుఖంగా అన్నమాట. స్వేచ్ఛగా బంధువులను చూడగలిగాడు. ఎన్నాళ్ళయిందండి ఈయన. నిజంగా తులసి రామాయణంలో అంటాడు, ఏళ్ల తరబడి 1000 సంవత్సరాలుగా యుగములుగా అందులో ఉండిపోయేట పాపం. ఉండిపోయి ఎప్పటికైనా మా నాన్నగారిని చూస్తానా, పార్వతీ కళ్యాణానికి కూడా వెళ్ళలేకపోయాను అనుకునేవాడు పాపం. అదృశ్య రూపంతో తప్ప నిజ రూపంతో వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు హాయిగా నిజ రూపంతో వెళ్ళగలిగాడు. బంధువులతో సమాగమం అయ్యింది. ఇదంతా రాముడికి సహాయం చెయ్యాలి అని సంకల్పించడం వల్ల. మీరు కూడా నిరంతరం రామ అనుకోండి. అసలు రామకథ వినాలి అనుకోండి. అనుకుంటే సగం పుణ్యం. అనుకుని ఇంటి దగ్గర ఉండకండి, ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇలాగే వినండి. అప్పుడు సంపూర్ణ ఫలితం అన్నమాట. తెలిసి కానీ తెలియక కానీ రామనామం, రాముడి కథ ఇవి చెవిల్లో పడితే, అసలు రాముడి గురించి ఆలోచన వస్తే క్రమంగా యావజ్జీవితం సుఖమయమవుతుంది. సంపదలతో వాడి జీవితం ఇక అంతా ఇంత అనడానికి వీలు కానంత వైభవంతో తొలతూగుతుందన్నమాట. అది రామమహిమ. ఇవి ఎవరో కాదు, నేను కూడా స్వయంగా అనుభవించి చెబుతున్నది. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరం. ఇప్పుడు మైనాకుడికి స్వేచ్ఛ వచ్చింది. హనుమంతుడిని అందరూ ప్రశంసించారు, గొప్ప పని అని. సముద్రుడు పులకించాడు. మైనాకుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. హనుమంతుడు యథాప్రకారంగా ఆకాశంలోకి దిగాడు. ఎగిరి ఝామ్మని వెళ్ళిపోతున్నాడు మేఘాల్లోంచి. దేవతలు చూచారు. వాళ్ళు వెంటనే దక్షుడి కూతురిని నాగమాతని సురసని పిలిచారు. దక్షుడికి 60 మంది కుమార్తెలు. అందులో 13 అదితి, దితి, వినత, కద్రువ, సురస, ధనువు, మానవి, సేన, ఇలా మొత్తం 13 ఉన్నారు. ఈ 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. అందులో సురస వల్ల, కద్రువ వల్ల పాములు పుట్టుకొచ్చారు. కద్రువ కొడుకులు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, వీళ్ళంతా. శంఖుడు, శంబలుడు, ధృతరాష్ట్రుడు, కార్తవీర్యుడు, ఇటువంటి వాళ్ళు 10,000 మంది సురసాపుత్రులు. కర్కోటకుడు కూడా సురసాపుత్రుడే. సురస మహామహిమ కలిగినది. కామరూపిణి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. సురసానాగమాతాచ అని అమరకోశంలో చెప్పిన ఈవిడే అన్నమాట. దక్షుడికి స్వయంగా కూతురు, కశ్యప ప్రజాపతి భార్య. ఆవిడ్ని పిలిచారు దేవతలు. ఎందుకు పిలిచారు? అమ్మా సురస, నాగమాత, ఈ హనుమంతుడు సీతాన్వేషణ కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకా నగరానికి బయలుదేరాడు. ఇగో దారిలో కనిపిస్తున్న వైనాగ పర్వతం విశ్రాంతి తీసుకోమంటే తీసుకోకుండా తన వేగంతో దాన్ని ఢీకొట్టి మరీ వెళ్ళిపోతున్నాడు. ఆయన మహాత్ముడు, సందేహం లేకుండా వీరుడు. ఎక్కడికి వెళ్ళినా తన ప్రతిభతో కార్యక్రమాన్ని సఫలం చేసుకునే వస్తాడు, విఫలుడై రాడు. అయినా మాకున్న అనుమానాలు మాకున్నాయి. లంకానగరానికి వెళ్ళడం అంటే మాటలు కాదు. వెళ్ళిన తర్వాత రావణాదుల చేతిలో పడకుండా వెనక్కి తిరిగి రావడం అంత తేలిక కాదు, సులభమేమీ కాదు. రావణుడు ఎంత బలవంతుడో, ఇంద్రజిత్తు ఎటువంటి వాడో, కుంభకర్ణుడు ఎటువంటి వాడో మేమంతా ఎరిగి ఉన్నవాళ్ళం, యుద్ధాలు చేసున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ హనుమంతుడిని మీరు పరీక్షించండి. ఇతడు లంకానగరానికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో తెలుసుకోవాలంటే ముందే మనం పరీక్ష పెట్టాలి. నువ్వు ఒక పెద్ద రాక్షసీ రూపం ధరించు.
అతనికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడు. హనుమా, నా నోట్లో ప్రవేశించు, ఇది దేవతలు నాకు ఇచ్చిన వరమని చెప్పు. పైగా బ్రహ్మ కూడా ఒకప్పుడు నాగమాతకి ఒక వరం ఇచ్చాడు. మనకి 18 పురాణాలు అందుకే చదవాలి. సుందరకాండ ఒకటి చెప్పాలంటే 18 పురాణాల్లో ఎక్కడో చోట దీనికి లింక్ ఉంటూనే ఉంటుంది. ప్రతి పురాణంలో, స్కాంద పురాణంలో, వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది. సురస అన్నావిడ ఒకప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మేమందరం అక్క చెల్లెళ్ళం 13 కశ్యప ప్రజాపతిని పెళ్లి చేసుకున్నాం. అందులో నాకున్న మహిమ ఎవరికీ ఉండకూడదు. నేను ఎవరినైనా అడ్డగొట్టానంటే నన్ను దాటి ఎవరూ వెళ్లకుండా వరమియ్యి అన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఎవరి దగ్గరైనా ఎదురుగుండా నిలబడి, ఒరేయ్ నన్ను దాటి వెళ్ళడానికి వీల్లేదని ఆజ్ఞాపించావా, అవతలవాడు వెళ్ళలేడు, ఎంత శక్తివంతుడైనా. ఆఖరికి నేను కూడా నువ్వు నోరు తెరిచి ఎవరినైనా మింగుతాను, అందులో ప్రవేశించమంటే అందులో ప్రవేశించకుండా బయటికి వెళ్ళే శక్తి ఎవరికీ ఉండదుగాక ఉండదు అని వరం ఇచ్చాడు బ్రహ్మ. అంటే ఇప్పుడు సురస నోరు తెరిచి మనలాంటి వాళ్ళం ఎవరైనా కనపడితే, ఒరే నా నోట్లో ప్రవేశించండిరా అందంటే మనం ఆ నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి రావాలి తప్ప ప్రవేశించకుండా పక్క రూట్లోంచి వెళ్ళలేమన్నమాట. అంతటి వరం బ్రహ్మ ఇచ్చాడు స్వయంగా. అందుకని వాళ్ళు ఏమన్నారు, నీకు బ్రహ్మ వరం ఇచ్చాడు, ఇప్పుడు మేము వరం ఇస్తున్నాం. ఈ హనుమంతుడు వెడుతున్న మార్గంలో నిలబడు, పెద్దగా నోరు తెరు, ఆ నోట్లో హనుమంతుడిని ప్రవేశించమను. హనుమంతుడు ఎలాగ ఈ పరీక్షని తట్టుకుని బయటపడతాడో చూద్దాం. నిన్ను దాటి వెళ్ళలేరు, వెళ్ళకపోతే సీతాన్వేషణ జరగదు. ఈ పరీక్షకి నిలబడ్డా అతడు సీతను వెతికినట్టే అన్నారు వాళ్ళు. వెంటనే ఆవిడేం చేసింది, రాక్షసం రూపమాస్థాయ సుఘోరం నరకోపమం. ఇక్కడ 2 పాఠాంతరాలు ఉన్నాయి. సుఘోరం నరకోపమం అని చౌకంబా ప్రెస్ వారణాసి వాళ్ళు వేశారు మూలంలో, నాగరలిపిలో. తెలుగులోకి వచ్చేసరికి పర్వతోపమం అన్నారు. ఏదైనా నరకంలో ఉంది పెద్ద నోరు అన్నా అదొక భయంకరం, పర్వతంలో ఉందంటే కాస్త విశాలంగా ఉందని అర్థం వస్తుంది. కానీ నరకోపమం అండమే ముఖ్య పాఠంగా గోవిందరాజుల వారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే రాక్షసుల నోరు చాలా బీభత్సంగా ఉంటుంది, పెద్ద పెద్ద కోరలు, గరుగ్గా ఉన్న నాలిక, ఆ లోపల ఉన్నటువంటి దుర్వాసన, వీటితో రాక్షసులు నోరు తెరిస్తే నరకంలో ఉంటుందిట. అందువల్ల నరకోపం అన్నదే ఖాయంగా ఎక్కువగా నేను ఇష్టపడతానన్నమాట. సరే, మొత్తం మీద సురస ఎదురుగుండా పెద్ద నోరు తెరిచిందనమాట, భీకరమైన నోరు. ఆ నోరు కొండగుహలా ఉంది, నరకంలా ఉంది, రౌరవ నరకంలో ఉంది. అలా నరకంలా ఉన్న నోరు తెరిచి అందులో ఉన్న కోరలు బయటికి కనబడేలా పెట్టింది. దంష్ట్రాకరాళం, కరాళమైన కోరలు. ఆ దంష్ట్రలు, పళ్ళు కూడా, దంతాలు కూడా ఎలా ఉన్నాయన్నమాట, మామూలు దంతాలు కాదు, కోరలు. అవి వంకరగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎంత నోరు తెరిచి నాలిక చీటికి మాటికి బయట పెడుతూ లోపలికి లాక్కుంటూ ఎర్రగా ఉన్న నోరుతో ఎదురుగుండా నిలబడింది. అప్పుడు ఆవిడ్ని చూస్తే సామాన్యుడెవడైనా హడలి ప్రాణమును విడిచిపెట్టవలసిందే. వికృతం విరూపంచ వికృతంచ విరూపంచ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్య యదమువాచః. ఆవిడ ఆ వికృతమైన రూపంతో, విచిత్రమైన రూపంతో, భయంకరాకారంతో ఎగురుతున్న హనుమంతునికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడి ఇలా అన్నది హనుమంతుడితో, ఓయి వానరా, నువ్వెవడమైనా నాకు భయం లేదు, ఎగరడం ఆపి ఇప్పుడు నా నోట్లో ప్రవేశించు. మమ భక్ష ప్రతిష్టస్థం ఈశ్వరైర్వానరర్షభ అహంత్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మయాననం. ఒరే, ఈశ్వరుడు ఇవాళ నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించాడు, అందుకే నేను నీ ఎదురుగుండా నోరు తెరిచి నిలబడ్డాను. దా నా నోట్లో ప్రవేశించు, మింగేస్తాను. దేవతలంతా కూడా నువ్వు వస్తూ ఉంటే నిన్ను ఎదురుగుండా నిలబడి మింగేయమని చెప్పారు. దేవతాజ్ఞతో, ఈశ్వరాజ్ఞతో ఇక్కడికి వచ్చాను. స్వయంభువైవ వరా. పూర్వకాలంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు కూడా నాకు ఇటువంటి వరమే ఇచ్చాడు. అందువల్ల కూడా నేను ఇప్పుడు మింగాలి. రా నాయనా రా, నాకు చాలా కాలం నుంచి ఆకలిగా ఉంది. పెద్ద జంతువులు ఎవరు దొరుకుతారా మింగుదామా అనుకున్నాం. ఏవో చిన్న చిన్న పక్షులు, పిట్టలు ఎగురుతున్నాయి తప్ప ఇంత శరీరం ఈ మధ్యకాలంలో దొరకలేదు. అబ్బో ఏమి కాయం, బాగా మంచి కండబట్టి ఉన్నావు. దా
ఆయన శాకాహారి, ఈవిడ పూర్తిగా మాంసాహారిలేగా. శాకములు తిని తిని చియ్యబెట్టి ఉన్నావు, రారా నోట్లో ప్రవేశించి మింగేస్తాను, నా నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేరు, ఇది నాకు ఇచ్చిన వరం. ఏవముక్త స్వరసయ ప్రాంజలిర్ వానరర్షభ. ఆవిడ నా నోట్లో ప్రవేశించు అంది. అనగానే హనుమంతుడు ఒక దెబ్బ కొట్టి వెళ్ళొచ్చుగా. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కాబట్టి నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేరు. కానీ హనుమంతుడు తలుచుకుంటే నోట్లో ప్రవేశించకుండానే నెత్తి పగలగొట్టి చంపగలడు, అంత శక్తి కలిగిన వాడు. అది రామశక్తి ఆయనది. రామనామస్మరణ ప్రభావంతో అయితేనే స్వతసిద్ధంగా ఇంద్రాది దేవతలు ఇచ్చిన వరం ఉంది. పైగా బ్రహ్మదేవుడు ఎక్కడా ఎవరూ నిన్ను అడ్డగించలేరని ఈయనకు కూడా వరం ఇచ్చాడు. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆవిడికి బ్రహ్మగారు ఎవరైనా నీ నోట్లో ప్రవేశించాలని వరం ఇచ్చినట్టే, నాయనా నీకు అందరికంటే అతీతమైన శక్తి ఇస్తున్నాను, నీ గమనమును ఎవరూ అడ్డుకోలేరు, బ్రహ్మాస్త్రం కూడా నిన్ను బంధించలేదన్నాడు. బ్రహ్మాస్త్రం కంటే ఇవిడేం గొప్పది కాదుగా. కాబట్టి తలుచుకుంటే నెత్తి మీద దెబ్బ కొట్టి పగలగొట్టి వెళ్ళగలడు ఆవిడ్ని. కానీ వెళ్ళలేదు. అందుకనే హనుమంతుణ్ణి బుద్ధిమంతుడన్నారు. ఆయన పరమ బుద్ధిమంతుడు, బుద్ధిమతాం వరిష్ఠ. ఎందుకని అంటే అవతలి వ్యక్తిని చూడగానే ఎవరో ఏమిటో కనిపెట్టగలడు. ఈవిడ రాక్షసీ రూపంలో వచ్చింది కానీ రాక్షసి కాదు. ఈవిడ నాగమాత, పైగా కశ్యప ప్రజాపతి భార్య, దక్షుడంతటి ప్రజాపతి కుమార్తె, సతీదేవికి అక్కగారు. పార్వతీదేవి మొదట్లో సతీదేవిగా పుట్టింది, ఆఖరణ 60వ కూతురు సతీదేవి. అంతటి జగన్మాతకి అక్కగారు, జ్ఞాని, బాగా చదువుకున్నది, తపస్సు చేసినది. ఇటువంటి వాళ్ళ దగ్గర అపచారం చెయ్యకూడదు. అందుకని ఆయన జ్ఞానదృష్టితో ఆవిడ రాక్షసీ కాదు అని కనిపెట్టే 2 చేతులు జోడించి అంజలించాడు, నమస్కరించాడు. ఆ తర్వాత వినయంగానే అన్నాడు. అందుకే అక్కడ ప్రహృష్టవదన అనే ఒక పదం వాడారు వాల్మీకి. సంతోషముతో ఆయన ముఖం ఉప్పొంగిపోతోంది. ప్రహృష్టవదనుడు ఆయన, కంగారు పడలేదు. భయంకరమైన ఒక రాక్షసి ఎదురుగుండా రాగానే ఎవరికైనా కొంచెం కంగారు వస్తుందిగా, ముఖం భయం. మాయిదారిది ఆవు కనపడితే గడ్డి పెట్టమంటేనే మన ముఖాలు బాబోయ్ బాబోయ్ అని వెనక్కి వెళ్ళిపోతామే, అటువంటిది ఒక నిజంగా భయంకరమైన రాక్షసి కనపడితే ఏమైపోతాం ఆలోచించండి ఒక్కసారి. కానీ ఈయన ఎక్కడా రాక్షసుని చూసి భయపడలేదు. అందుకే శ్రీమాన్ను ప్రహృష్టవదన అని 2 అద్భుతమైన విశేషణములు వాడారు వాల్మీకి. కవులు చెప్పకుండా చెబుతారు. అనగా ఆవిడ రాక్షసి కాదు. ఒకవేళ నిజంగా రాక్షసి వచ్చినా నాకేం భయం లేదు, ఎంత కష్టం వచ్చినా నేను నవ్వుతూనే ఉంటాను, నేను ఎప్పుడూ శ్రీమాన్ శుభప్రదమైన శరీరం కలిగిన వాడిని అని చెప్పాడనమాట. ఇది కవిత్వం అంటే, గుర్తుపెట్టుకోండి. బలిచక్రవర్తి భార్య వామనుడికి 3 అడుగులు దానం భర్త ఇవ్వడానికి నీళ్లు తెమ్మన్నాడు. నీళ్లు చేతిలో పోస్తే ఆయన లోకాలు ఆక్రమిస్తాడు. ఆ విషయం ఆవిడికి అప్పటికే తెలిసింది శుక్రుడి ద్వారా. కానీ నీళ్లు తేవడానికి వస్తున్న ఆవిడ ఎలా ఉందిట, రాజవదన మద మరాళగమన అంటాడు పోతన గారు. చంద్రబింబం లాంటి ముఖంతో హంసనడకతో వచ్చిందిట. ఒరే నీ రాజ్యం పోతుందిరా అని గురువుగారు చెబుతున్నారు. వచ్చినవాడు విష్ణువని తెలిసింది. పైగా శుక్రాచార్యుడు నువ్వు సర్వనాశనం అయిపోతావు, గురువుగారు ఆజ్ఞని ధిక్కరించావని వెళ్ళి శాపము పెట్టాడు. అయినా ఆవిడ నవ్వు ముఖంతో, చంద్రబింబం వంటి ముఖంతో, హంసనడకతో వచ్చిందంటే ఏమైనా పర్వాలేదు, దానం చెయ్యడం నా భర్తకి ఇష్టం, నా భర్త ఏం చెప్పినా అది చెయ్యడం నాకు ఇష్టం అని చెబుతోందనమాట ఆవిడ. సామాన్య స్త్రీలైతే ఈ దిక్కుమాల మొగుడు వచ్చినప్పుడు చూస్తాను అన్ని ఇతరులకు దానం చేసేస్తాడు, తగలేసేస్తాడు, మా కోసంగా సంపాదించేది వాడికి అంటారు. కానీ ఆవిడ అలా అనలా. అందుకే ఆవిడ ముఖం చంద్రబింబం, నడక హంస నడక. ఇవి మనం నేర్చుకోవాలి. కవిత్వంలో చెప్పకుండా చెబుతాడు. కష్టకాలంలో ఒయ్యారంగా ఎవరైనా నడుస్తారా? ఒక ఆవిడ ప్రదక్షిణ చేస్తుంటే ఏడుపు మొహంతో ప్రదక్షిణ చేసింది. ఏమండి అంటే ఏమని చెప్పమండి, మా ఇల్లు అప్పుల పాలు అయిపోయిందండి, అప్పుల్లోంచి బయటపడడానికి మీరు 108 ప్రదక్షిణలు చేయమన్నారండి, అందుకే ఏడుస్తూ చేస్తున్నాను అంటే. ఇల్లు పోయింది కాబట్టి అంత భయపడుతూ ఏడుస్తుంది ఆవిడ. ప్రదక్షిణ చేసేటప్పుడు సంతోషం లేదు, ఇల్లు పోయిందనేదే గుర్తు కనపడుతుంది అనమాట ఆవిడికి మనస్సులో. లోకంలో ఇంత కష్టం వస్తే అప్పుడు మనం భగవత్ పూజ చేసేటప్పుడు మన మనస్సులో ఉత్సాహం ఉండదు. అవునా కదా? చాలామందికి అనుభవం ఇది. అభిషేకం చేస్తారు కానీ ఆ కష్టం గుర్తొస్తూ ఉన్నంతసేపు ఏడుపుతో ఈ కష్టంలోంచి బయటపడితే గురువుగారు మాకు 25 కోట్ల ఆస్తి రావాలండి, అది వస్తే మీకు 25 రూపాయలు దక్షిణిస్తాం. 25 కోట్లు వస్తే 25 రూపాయలు దక్షిణ. అబ్బో ఎంత దానమో మరి అని ఆ పోదార్తో అంటోందనమాట. కాబట్టి సహజంగా కష్టం ఉన్నప్పుడు సంతోషముతో అర్చన చెయ్యలేము, సంతోషంతో ప్రదక్షిణ చెయ్యలేము. కానీ ఆ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఇది మా ధర్మం అనుకున్న వాళ్ళు, అందులోనే దైవాన్ని చూచేవాళ్ళు అలా సంతోషంగా ఉంటారు.
ఇప్పుడు ఈయన కూడా అంతే, ఏమీ కష్టం కాదు ఆయనకి. అందుకే సంతోషమైన ముఖంతో ఉన్నాడు, శుభప్రదమైన శరీరంతో ఉన్నాడు. వెంటనే ఏమన్నాడు, ఇదం వచనమబ్రవీత్. ఆవిడతో ఇలా అన్నట్ట, అమ్మా నేను నీ మాట ఏం కాదనను, కానీ నాకున్న ఒక అత్యావశ్యకమైన కార్యం వల్ల అనుమతి అడుగుతున్నాను వెళ్ళడానికి. నీకు తెలుసు అయినా చెబుతున్నాను. రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా. రాముడని ఒక మహానుభావుడు ఉన్నాడు, దశరథపుత్రుడు. తన భార్య సీతతో సోదరుడు లక్ష్మణునితో దండకావనంలో ప్రవేశించాడు. 14 సంవత్సరాలు అక్కడ వాళ్ళు వనవాసం చేయాలనుకున్నారు. ఆ సమయంలో ఆ రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడనే ఒక దుర్మార్గుడు అసురుడు లంకా పురాధివాసి సీతను ఎత్తుకుపోయాడు. నేను ఆ సీత లంకలో ఉందని తెలుసుకుని ఆమెను అన్వేషించడానికి ఆకాశ మార్గంలో చారణ మార్గంలో వెడుతున్నాను. తల్లి మహాత్ముడు రాముడు, ఆయనకి పశుపక్ష్యాదులు కూడా సాయం చేస్తాయి, నువ్వు కూడా సాయం చెయ్యి. నేను సీతని లంకకి వెళ్ళి చూసి ఆ వార్త రాముడికి చెప్పి ఆ తర్వాత కావాలంటే నీ నోట్లో ప్రవేశిస్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలే. రాముడి మీద భక్తితోటి పూర్తిగా నన్ను వదిలేసినా పర్వాలేదు. కాదు కూడదు అంటావా, ప్రస్తుతానికి వదిలి పని అయిపోయాక మళ్ళీ రమ్మంటే వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను, ఏమంటావు అన్నాడు. అప్పుడు ఆవిడ అప్పుడైనా ఒప్పుకుందా? అబ్బే, అలా ఒప్పుకుంటే పరీక్ష ఎందుకు అవుతుంది? ఏవముక్తా హనుమత సురసా కామరూపిణీ అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశవరో మమ. వెంటనే కామరూపం ధరించేటటువంటి ఆ సురస, లేదు నాయన అలా ఎప్పటికీ నేను వదలను. ఇది తర్వాత ఇప్పుడు మోసగించి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానంటావా? అబ్బా అలా వదులుతాను అనుకున్నావేమిటి? దొరికినప్పుడే మింగేస్తాం మేము. అసలు ఇది నాకు వరం. ఇది ప్రవిశ్య వదనం వేద్య గంతవ్యం వానరోత్తమ. ముందు నా నోట్లో ప్రవేశించి ఆ తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళు. ఆ మాటలు వింటున్నారు కదా, నా నోట్లో ప్రవేశించి వెళ్ళు అనగా నోట్లో ప్రవేశించడం మాత్రం తప్పదు. పూర్తిగా నేను మింగేస్తాను, నోట్లోకి వెళ్ళాక నోరు మోస్తాను నేను ఏం చెప్పట్లే. ఆవిడ కొంచెం క్లూ కూడా ఇస్తోంది, బుద్ధి ఉపయోగించాలే తప్ప. నా నోట్లో ప్రవేశించి తర్వాత నీ ఇష్టం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళు. వరయేష పురాదత్తో మమ ధాత్రేతి సత్వర. మళ్ళీ ఇక్కడ ఆవిడ నొక్కి చెప్పింది, ఇది నాకు ధాత్ర బ్రహ్మదేవుని చేత ఇవ్వబడిన, అది కూడా ఇప్పుడు కాదు, పురాదత్త వరహ, పూర్వం ఇవ్వబడిన వరం. ఒకప్పుడు బ్రహ్మ నాకు ఈ వరం ఇచ్చాడు. నేను ఆయన కోసం తపస్సు చేశాను, ఆయన మెచ్చుకున్నాడు. నేను ఎదురుగుండా నిలబడితే నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ వెళ్ళడానికి వీలు లేదని ఆయన వరం ఇచ్చాడు. ఆ వరం తప్పదు, కాబట్టి నా నోట్లో ప్రవేశించు అన్నది. ఈయన ఎంత బతిమాలినా నా నోట్లో ప్రవేశించవలసిందే, అప్పుడే వెళ్ళాలి, కదలడానికి వీలు కాదు అంటోందిగా. దాంతో హనుమంతుడికి కొంచెం కోపం వచ్చింది. సహజంగా ఎంత గొప్పవాళ్ళైనా బతిమాలితే ప్రార్థిస్తే దారివ్వాలి, ఇవ్వదే. పైగా రామకార్యం ఇది, నా సొంత కార్యమా అనుకుని వెంటనే ఏం చేశాడు, అలాగా అయితే నన్ను మింగగలిగేంత నోరు తెరు అని అమాంతంగా శరీరాన్ని పెంచాడు. ఆవిడ నోరు పెంచింది, ఈయన ఇంకా శరీరం పెంచాడు. అలా ఆవిడేమో విపరీతంగా నోరు పెంచుతోంది, ఈయన విశాలంగా కాయం పెంచాడు. చాలాసేపు ఆవిడ నోరుని పెంచనిచ్చాడు ఈయన. వెంటనే ఏం చేశాడు ఆయన, ఆ దీర్ఘజహ్వం సురసయ సుఘోరం నరకోపమం, నరకంలా ఉన్నటువంటి పెద్ద నాలుకతో కోరలతో విశాలంగా ఉన్న సురస నోరు చూచి హఠాత్తుగా బొటన వేలంత అయిపోయాడు. సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్ఠమాత్రక. అంగుష్ఠమాత్రక ఒక బొటన వేలంత రూపం ధరించేశాడు. టక్క నోట్లోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ బయటకు వచ్చేశాడు. అంత పెద్ద నోరు కదా, ఈయన ఇంత చిన్నవాడే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడని ఆవిడ ఊహించలేదు. అంత నోరు బాగా తెరిచిన ఆవిడ నోరును బాగా చూసుకుని బొటన వేలంత రూపం ధరించి, చిన్న రూపం సూక్ష్మ రూపం ధరించి ఆ నోట్లోకి వెళ్ళి టిక్కను బయటకు వచ్చేశాడు. వచ్చి మళ్ళీ యథారూపం ధరించి 2 చేతులు జోడించాడు. ఏమమ్మోయ్ నువ్వు ఇందాక ఏమన్నావు, నీ నోట్లో ప్రవేశించి ఎక్కడికన్నా పొమ్మన్నావుగా, నీ నోట్లో ప్రవేశించాను, నువ్వు మొయ్యలేకపోయావు, నీ కర్మది అని వెంటనే ఏమన్నాడు, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే.
ఓ దాక్షాయణి, నీకు నమస్కారం. నీవు ఆజ్ఞాపించినట్టే నేను నీ నోట్లో ప్రవేశించాను, మళ్ళీ బయటకు వచ్చాను, ఇంకా సీతను వెతకడానికి పోవచ్చునా అన్నాడు. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి నోటిలో నుంచి బయటకు వచ్చిన ఆయన చూడగానే చాలా ప్రేమ, వాత్సల్యం అన్నీ ఒకేసారి వచ్చేసాయి అనమాట. ఆ తెలివితేటలకు మెచ్చుకుందనమాట. మెచ్చుకొని ఆ రాక్షసీ రూపాన్ని విడిచిపెట్టేసింది. అందుకే ఇక్కడ స్వేన రూపేణ వానరం, అసలు రూపం ధరించి స్వీయ రూపాన్ని ధరించి అందంగా ఉంటుందండి ఆవిడ. దేవతాస్వరూపిణి, పరమపూజ్యురాలు, తపస్విని. అసలు సురస యొక్క రూపం గురించి వినాలి అంటే మీరు తప్పక పురాణాలు చదవలసింది. అందులో మత్స్యాది పురాణాదులు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. బ్రహ్మపురాణంలో కూడా సృష్టి ఆరంభంలో ఒక్కొక్క స్త్రీ నుంచి కొన్ని కొన్ని జీవులు పుట్టుకొచ్చాయని చెబుతూ అందులో సురస పిల్లలు ఆవిడ కూడా అంత అందంగా ఉండేవారు. పాముల్లో కూడా సురస పాములు, సురస యొక్క పిల్లలుగా పుట్టిన పాములు అందంగా ఉండేవిట. పాములు కొన్ని ముచ్చటగా ఉంటాయి, కొన్ని భయంకరంగా ఉంటాయి, దరిద్రంగా ఉంటాయి. మనుషుల్లాగే, మనుషులు కొందరు నాలాగా అందంగా ఉండరు, కొందరు చూస్తే అసహ్యంగా ఉండదు. అలాగే ప్రతి జీవిలో కూడా సౌందర్యము ఉంటుంది, వికృతాకారాలు ఉంటాయి. ఈవిడ పరమ సౌందర్య రూపంతో ఎదురుగుండా ప్రత్యక్షమయ్యి, నాయన ఏమి శుభమైన బుద్ధినిది, ఎంత చురుకైన బుద్ధినిది, తెలివితేటలంటే ఇలా ఉండాలి, నువ్వు ఎక్కడ కుంఠీభూతుడు అవుతావో అనుకున్నారు దేవతలు. నన్ను రెచ్చగొట్టి నోరు బాగా తెరిచేలా చేశావు, నోట్లో ప్రవేశించావు, చిటుక్కును బయటకు వచ్చావు. ఇది తెలివితేటలంటే. నీకు శుభమవుగాక, అనుకున్న పని నెరవేరుగాక అని ఆశీర్వదించింది. ఇది మూడవ ఘనకార్యం. మొదటిది ఏమిటి? సీతాన్వేషణ. రెండవది మైనాక పర్వతం వచ్చినా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళడం. మూడవది దేవతలు పంపించిన సురస్సని చూచి ఏమాత్రం భయపడకుండా నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి రావడం. ఈ మూడవ ఘనకార్యాన్ని దేవతలు చూచారు. తతృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదాహరిం. హనుమంతుడు చేసిన ఈ మహాఘనకార్యం, మూడవ ఘనకార్యాన్ని చూచి మొత్తం భూతాలు సాధు సాధు శభాష్ శభాష్ అని ప్రశంసించాయి. పైనుంచి దేవతలు పుష్పవర్షం కూడా కురిపించారు. మనం చెప్పుకున్నాక అంతరార్థం ఏమిటి? ఈయన హనుమంతుడు ప్రస్తుతం ఒక సాధకుడు, జీవాత్మని సీతని అన్వేషించడానికి వెడుతున్నాడు. సాధకులకి మొదటి పరీక్ష ఏమిటి? ఆత్మీయ పరీక్ష. ఆత్మీయులు వచ్చేదైనా ఈ పని చెయ్యినాయన అంటే లొంగిపోతాడు ఎవడైనా. మైనాక పర్వతం అలాగే విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకోకుండా ముందు ఆత్మీయుల్ని జయించాడనమాట. ఉపవాసం ఉండాలనుకో అని ఎవరైనా సంకల్పిస్తే ఈ ఉపవాసం ఉండాలనుకున్న వాడిని బంధువులు వచ్చి ఉపవాసం ఉండేటప్పుడు పూర్తిగా ఉండకూడదు, అరటిపళ్ళు తినచ్చు, సత్యనారాయణ ప్రసాదం తినచ్చు, లేదా పిండి తినచ్చు అంటారుగా. అప్పుడు వీడు లొంగిపోతాడు దానికి. ఏదో ఒక్క పండు తినమన్నారు కదా, ఎలాగో ఒకటైతేనే చక్కెరకేళ్ళు అరటిపళ్ళు గెలైతేనే అనుకుంటాడు. తర్వాత ఈ బంధువులు ఉపవాసం వద్దో ఎంతో కొంత తిను అన్నప్పుడు లొంగకుండా ఉండడం మొదటి లక్షణం. సాధకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు ఆత్మీయులకి లొంగకూడదు. హనుమంతుడు చేసింది ఆత్మీయ పరీక్ష అయిన మైనాక పర్వతానికి ఏమాత్రం లొంగలేదు, విశ్రాంతికి లొంగలేదు, ఆహారానికి లొంగలేదు. తర్వాత రెండవ పరీక్ష దేవతల పరీక్ష వస్తుందని నేను చెప్పాను. ఇప్పుడు దేవతలు పంపిన సురస నాగమాత ఆవిడ పరీక్షలోంచి ఆయన విజయవంతంగా తిరిగి ఆకాశ మార్గంలో ప్రవేశించాడు. ఇక ఇప్పుడు అసలైన మూడవ పరీక్ష ఎదురవబోతున్నది, అది రాక్షస పరీక్ష. సాధకులకి ముందు ఆత్మీయ పరీక్ష, ఆ తర్వాత దేవతా పరీక్ష, మూడవది రాక్షస పరీక్ష, నాలుగవది భరాంతి. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ నెగ్గాలి ఆయన. ఇక్కడి నుంచి యథాప్రకారంగా ఎగిరాడు ఆకాశంలో. మళ్ళీ మేఘాల్లోంచి బయటకు వస్తూ అదృశ్యుడవుతూ దృశ్యుడవుతూ చంద్రుడు ఎలా అయితే రాత్రిపూట మేఘాల్లో కనబడకుండా ప్రయాణం చేస్తాడో అలా ప్రయాణం చేసుకుంటూ పోయాడు. మధ్య మధ్యలో గర్జనలు చేసుకుంటూ పోయాడు. మహావేగంగా పోతున్నాడు. ఇంకో కొంత దూరం పోయాక ఆ లవణ సముద్రంలో, భయంకరమైన దక్షిణ సముద్రంలో సింహిక అని ఒక రాక్షసి ఉన్నది. అది ఛాయాగ్రాహిణి. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవగం త్వరితం తదా దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఇది కూడా కామరూపిణి.
సింహిక కూడా ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలదు. అత్యంత ప్రాచీన కాలంలో పులస్త్యుడు అనే ప్రజాపతి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు పులస్త్యుడికి తపస్సు చేసుకోవడానికి బదరి అనే ఒక వనం చూపించాడు. చాలా కాలం అక్కడ పులస్త్య ప్రజాపతి బదరికా వనంలో తపస్సు చేశాడు. ఆ సమయంలోనే అక్కడ సరస్వతి అని ఒక ఆవిడ తపస్సు చేసింది, బ్రహ్మదేవుడి భార్య. ఈ సరస్వతి ప్రపంచంలో నాకంటే గొప్ప నది ఉండకూడదు, నేను ఒక నదీ రూపం ధరించి ప్రజల్ని తరింపచేయాలి అని తపస్సు చేసింది. ఇంతలో పులస్త్యుడు వచ్చాడు. అమ్మా సరస్వతి, నేను బ్రహ్మమానసపుత్రుడిని, నువ్వు బ్రహ్మ భార్యవి, నేను జపం చేసుకోవాలి, కాస్త నీరు ఇయ్యమ్మా అన్నాడు. ఆవిడ దగ్గర ఉన్న కమండలంలో నీరు. ఆవిడ తపస్సులో ఉంది కదా, అందుకని మాట్లాడలేదు. దాంతో కోపం వచ్చింది ఆయనకి. నేను నీ కుమారుణ్ణి, మంచినీళ్ళు ఇమ్మంటే ఇవ్వవా? ఇదిగో నీకు ఇదే నా శాపం. నువ్వు నదులన్నిటిలోకల్లా గొప్ప నది అవ్వాలనుకుంటున్నావు, నీకు అసలు నదిగానే ఎక్కువ దూరం ఉండకుండా ఉండుగాక. నీ ఖ్యాతి పోయి భవిష్యత్తులో భగీరథుడి వల్ల గంగానది భూలోకానికి రాగానే జనమంతా గంగానదికి పట్టం కట్టి గొప్ప నది, పవిత్ర నది గంగాని పొగుడుదురుగాక. గంగకి ఖ్యాతి వస్తుంది, నీకు ఖ్యాతి ఉండదు అని శపించాడు. దాంతో సరస్వతి కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, తపస్సు చేసి నదీ రూపం ధరించి ప్రజల్ని తరింపచేయాలని, అసలు నదులలో నాకంటే గొప్ప నది లేదు అనిపించుకోవాలని నేనెంత తపస్సు చేస్తూ ఉంటే అన్యాయంగా శపించి నా ఆశని అడియాసి చేశావు. నీకు ఇదే నా శాపం. నీ వంశంలో నీచులు రాక్షసులు పుట్టి లోకకంటకులు చచ్చిపోదురుగా కానీ శపించింది. దాంతో వాడు కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆవిడ జాలిపడి, సర్లే నీకు విశ్రవుడు అనేవాడు మంచివాడు పుడతాడు, కానీ ఆ విశ్రవుడికి మాత్రం కైకసి అనే రాక్షసి వల్ల భయంకర రాక్షసులు పుడతారు, వాళ్ళ వల్ల నీకు అప్రతిష్ట వస్తుంది అన్నది. ఆ తర్వాత సరస్వతీదేవి దుఃఖిస్తూ ఆ కన్నీళ్లు నేల మీద వదిలేసి వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళింది. మామగారు, నాకు ఈ అన్యాయం జరిగిందండి, నేను గొప్ప నదిని అనిపించుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన, అమ్మా నువ్వేం కంగారు పడకు, వెంకటాద్రి అనే ఒక పర్వతాన్ని, 7 కొండల్ని నేను వరాహ అవతారంలో భూమి మీదకి తెస్తాను. వరాహ అవతారంలో 7 కొండలు శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అనే పేరుతోటి సువర్ణముఖీ తీరంలో చాలా కాలం యుగాంతం వరకు ఉంటాయి. నువ్వు ఆ కొండ మీద తపస్సు చెయ్యి, నిన్ను స్వామి పుష్కరిణి అనే పేరుతో తీర్థంగా మారుస్తాను. పుష్కరిణి అంటే సరస్వతియే, సరస్వతి అంటే పుష్కరిణి. అందులో స్నానం చేసిన వాళ్ళకి సకల పుణ్యాలు వస్తాయి. ఇక ఈ చరాచర జగత్తులో నీకంటే గొప్ప తీర్థం లేదు అని నీకు ప్రసిద్ధి వస్తుంది. తద్వారా నువ్వు అనుకున్న కోరిక తీర్చుకో. నువ్వు ఏడుస్తూ కన్నీళ్లు విడిచిపెట్టావు బదరికావనంలో. ఆ కన్నీళ్లు శాపగ్రస్తమైన కన్నీళ్లు. ఆ కన్నీళ్లు సింహిక అనే పేరుతో ఒక రాక్షసిగా మారతాయి. దానివల్ల లోకాలన్నీ ఉపద్రవం పొందుతాయి. ఆ సింహికని భవిష్యత్తులో ఈ 7 కొండల మీదే పుట్టిన హనుమంతుడు సంహరిస్తాడు. దానితో లోకానికి శుభమవుతుందని వరం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. అదిగో ఆనాడు సరస్వతీదేవి దుఃఖంతో పులస్త్యుడు అనేవాడు శాపం పెట్టాడనే బాధతో విడిచిపెట్టిన కన్నీళ్ల నుంచి పుట్టింది ఈ సింహిక అన్నమాట. పరమభయంకర రాక్షసి. దీనికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒకడు రాహు. మీకు చాలాసార్లు చెప్పారుగా, సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామి అంటే ఈ సింహిక యొక్క కొడుకే. ఈ సింహికకి మొత్తం 16 మంది కొడుకులు ఉన్నారు. అందులో 9 మంది లోకకంటకులు, 7 మాత్రం పవిత్రులై లోకానికి అంతో ఎంతో ఉపకారం చేశారు. ఈ సింహిక ఆ కన్నీటి నుంచి పుట్టి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ఆవిడికి అనేక వరాలు ఇచ్చి ఇదిగో ఈ దక్షిణ సముద్రంలో పెట్టాడు. ఈ సముద్రంలో ఉండి ఆకాశ మార్గంలో ఎగురుతున్నటువంటి వాళ్ళందరినీ నీడ పడగానే ఆ నీడ పట్టుకుని కిందకి లాగి మింగేయి అన్నాడు. ఒక్క రావణునికి మాత్రం నువ్వు సేవకురాలిగా ఉండు. రావణుడు అతని పరివారం ఆకాశ మార్గంలో ఎగురుతున్నప్పుడు వాళ్ళకి రక్షణగా ఉండు. ఎవడైనా రావణునికి వ్యతిరేకి అనిపిస్తే నీకు వాడిని మింగేయి. ఆకాశంలో ఎగిరే వాళ్ళ నీడ నీళ్లలో పడుతుందిగా, నువ్వు ఆ నీడను పట్టుకో. ఇక పైనున్నవాడు కదలలేడు. అప్పుడు ఆ నీడని తాడుపుచ్చుకుని కిందకి లాగినట్టుగా లాగేసి గుటుక్కున ఆ జీవిని వేసుకుని మింగేయి అని చెప్పాడు. ఇప్పటికీ 10 కోట్ల జీవరాశుల్ని మింగింది అది. ఈ మధ్యకాలంలో దానికి ఎవరూ దొరకట్లేదు. ఎందుకంటే ఇక అసలు వెళ్ళడానికే భయపడిపోయారంతా. ఆ మార్గాన్ని బాయ్కాట్ చేశారు. అందుకని అటు ఎవరు వెళ్ళడం లేదు. దీనికేమో సముద్రంలో ఉన్న జీవులు తప్ప పైన ఎగిరే పక్షులో ఇంకోటో దొరకడంలా. ఇక దొరికే వాళ్ళు ఎవరంటే రాక్షసులు, రావణుని అనుచరులు. వాళ్ళని ఎలాగో ఇది మింగకూడదు, రావణునికి ఈవిడ సేవకురాలుగా బ్రహ్మచేత నియమింపబడింది కాబట్టి
ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆకాశంలో మహాకాయంతో ఎగురుతున్న హనుమంతుడు కనపడ్డాడు. అందుకే వాడిని చూచి ఏం చేసింది, అమ్మయ్య ఎంత హాయిగా ఉందండి బాబు, ఇంతకాలానికి మంచి శరీరంతో కండతో ఉన్నటువంటి ఒకానొక ప్రాణి ఆకాశంలో ఎగురుతోంది అని ఇక మింగడానికి సిద్ధపడిందిట. ఎవరికైనా ఆహారం దొరక్క బాగా దొరికితే భలే సంతోషం కదా. పైగా ఇంత ఆహారం. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామి అహమాసిత యదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం. ఎన్నాళ్ళకి ఆకాశంలో నేను ఇక్కడ ఉన్నాననే విషయం తెలియక ఎవరో అమాయకుడు ఎగురుతున్నాడు. వాడు కూడా పెద్ద కళేబరంతో ఉన్నాడు. అంటే మంచి ఆహారమే దొరుకుతోంది. ఇహ వీడిని పట్టుకుని వీడంతం తేలుస్తాను, వీడిని మింగేస్తాను అనుకున్నది. ఆకాశంలో మహావేగంగా ఎగురుతున్న హనుమంతుని ఛాయ నీళ్ల మీద ఉంది కదా, ప్రారంభంలో చెప్పుకున్నాగా. 10 యోజన విస్తీర్ణ 30 యోజన మాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా భవత్తు. 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పుతో ఉంది నీడ. ఆ నీడని ఈ పేడాకారిని టక్కన పట్టేసుకుంది. మంచి వేగంగా ఎగురుతున్న హనుమంతుడు ఒక కొండకి తగులుకున్న మేఘం ఆగిపోయినట్టు ఆగిపోయాడు. ఇదేమిట్రా, ఇంతవరకు చురుకుగా ఆకాశంలో చకచక గరుత్మంతుడిలా ఎగిరిపోతున్నాను, వాయువేగంతో వెళ్ళిపోతున్నాను, మనోవేగంతో వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు హఠాత్తుగా నా వేగం కుంటుపడిపోయింది. పైగా మహానౌరివ సాగరే అంటారు వాల్మీకి మహర్షి. సముద్రంలో వేగంగా వెడుతున్నటువంటి ఒక ఓడ ఏ కొండకో తగిలి ఆగిపోయినట్టు ఆగిపోయాడనమాట. పెద్ద గాలికి మేఘం ఆగిపోయినట్టుగా ఆగిపోయాడు. ఎవరు నన్ను పట్టుకున్నది, ఈ నా వేగం కుంటుపడ్డానికి మూల కారణం ఏమిటి అని ఆకాశంలో నుంచి ఆయన కిందకి చూశాడు. నీళ్లల్లో నుంచి అప్పుడే పెద్ద కళేబరంతో సింహిక వస్తోంది, భయంకరాకారిణి. నల్లని జుట్టు దానికి. ఈ జుట్టు ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టు ముళ్ళు పెట్టినట్టుంది. అటువంటి నల్లని జుట్టుతో మహా భయంకరాకారంతో పెద్ద పెద్ద కోరలతో ఆ సింహిక నీళ్లలో నుంచి పైకొచ్చింది. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః సతాం బుద్ధార్థతత్తేన సింహికాం మతిమాన్ కపిః. ఓహో, సుగ్రీవుడు చెప్పనే చెప్పాడు. మేమంతా దక్షిణం దిక్కుకు వెడుతున్నప్పుడు నాయనలారా జాగ్రత్తగా ఉండండి, లంకానగరానికి వెళ్ళేటప్పుడు దక్షిణ సముద్రం దాటాలి. ఆ సముద్రంలో సింహిక అని పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. అది ఛాయాగ్రాహిణి, భయంకరురాలు. అది పట్టుకుందంటే ఎవడూ ఆకాశంలోకి ఎగరలేడు. అలా నీడ పట్టుకుని కిందకి ఆకర్షించి వాళ్ళని మింగుతూ ఉంటుంది అని హెచ్చరించాడు సుగ్రీవుడు ముందే. అదిగో అదే ఇది అనుకున్నాడు. ఇప్పుడు దీని అంతం చూడాలనుకున్నాడు. ఇంత పూర్వం ఉన్నదేమో సురస కాబట్టి నాగమాత గనక దాన్ని కేవలం గౌరవించి వదిలేశాడు. ఇది అలా కాదు, నిజంగా ప్రజల్ని జీవుల్ని పీడించే భయంకరురాలు, హింసాపరాయణురాలు, నీచురాలు. కాబట్టి దీన్ని మాత్రం వదలరాదు, పాపాత్ముల్ని క్షమించకూడదు. అందుకని చంపడానికే సిద్ధపడ్డాడు. కిందకి చూశాడు, అది అమాంతంగా నోరు తెరవడం మొదలెట్టింది. ఓహో అనుకున్నాడు ఈయన. ఈయన కూడా శరీరం విపరీతంగా పెంచాడు. ఈయన పెద్ద కళేబరం పెంచాడు, అది నోరు తెరవడం మొదలుపెట్టింది. లాగి నోట్లో వేసుకోవాలంటే నోరు పెంచాలిగా, బాగా నోరు పెంచడం మొదలెట్టింది, వేలంపాట పెంచినట్టుగా. ఈయన దాని నోరు పెంచే కొద్దీ ఈయన శరీరం పెంచాడు. ఇక్కడే ఉందో టెక్నిక్. వాల్మీకి ఇక్కడ చెప్పడం, ఎందుకంటే ఇక్కడ చెప్పంది ఇంకో చోట మనం తెచ్చుకోవాలి గనక. అందుకని చెబుతాను, పద్మపురాణంలో ఈ రహస్యం ఉంటుంది. బ్రహ్మదేవుడు సింహికని ఆయుధాలతో ఎవరూ చంపకుండా వరమిచ్చాడు. ఎవరైనా సింహికని చంపాలంటే దాని లోపల ఉన్న ఈ మర్మాలు ఉన్నాయే, ఈ ప్రేగులు, వాటిని గోళ్లతో తెంపితేనే చస్తుంది. దాని కడుపులో ఉన్న కుడి ఎడమల్లో ఉన్న ఈ యకృత్తు, ప్లేహము, ఈ ప్రేగులు, ఆంత్రాలు, ఈ మర్మస్థానాలు చూచి చీల్చాలి. చూడాలంటే అది బాగా నోరు తెరవాలంటే ఈయన దాన్ని రెచ్చగొట్టాలి. అందుకని రెచ్చగొట్టడానికి అలా శరీరం పెంచాడు. ఈయన శరీరం పెంచే కొద్దీ అది కూడా బుట్టలో పడి అని నోరు తెరవడం మొదలెట్టింది. మీరు నేను తెరిస్తే నోరు పగులుతుంది, దానికి ఆ శక్తి ఉంది. బాగా నోరు విపరీతంగా విజృంభించి పెంచింది. ఆ పెంచుతున్నప్పుడు ఈయన కళ్ళు పెట్టి ఆ కడుపులోకి దృష్టిని ప్రసరింపజేసి చూశాడు. కడుపులో ఫలానా చోట్లు ఉన్నాయన్నమాట దాని ప్రాణస్థానాలు.
బాగా పెంచు, నోరు తెరు అని ఇంకా శరీరం పెంచి తన దృష్టితో స్ఫూర్తిగా మర్మాలన్నీ పరిశీలించి హఠాత్తుగా మళ్ళీ సంక్షిప్తం చేసుకున్నాడు తన శరీరాన్ని. ఓ బొట్న వేలంత అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. అందుకే చెప్పాడు అక్కడ ఆయన, తతస్తస్య నఖై తీక్ష్ణై మర్మాణ్యుత్కృత్యవానరః. దాన్ని బాగా శరీరం పెంచనిచ్చి హఠాత్తుగా ఇందాకట్లాగే బొటన వేలంత శరీరం ధరించి దాని గొంతులో నుంచి కడుపులోకి వెళ్ళిపోయాడు. ఆ కడుపులోకి వెళ్ళగానే ఇందాక బాగా చూసుకున్నాడు కాబట్టి గోళ్లతోటి, పదునైన గోళ్లతోటి, మంచి కత్తుల్లో ఉన్నాయి, ఆ గోళ్లతోటి పట్ట లోపల ఉన్న ప్రేగులు అవన్నీ తెంచి పారేశాడు, ముక్కలు చేసి పారేశాడు అనమాట. ఒక్కసారి ఏ ఎలకైనా గోధుమ బస్తాల్లోకి దిగిందంటే ఇంకా చూశారో లేదో మీకు, ఓసారి నేను చూశాను. గోధుమలు బాగా ఉన్నటువంటి బస్తాల్లో నింపబడిన గోధుమలు ఉన్నటువంటి ఒక గోడౌన్లోకి ప్రవేశించే ఎలకలు. ఆ బస్తాలన్నీ ముక్కలండి, ఇంత ముక్కల కింద కొరికి పారేసి మొత్తం గోధుమలన్నీ బయటకు వచ్చేలా చేసేసాయి. ఆ ఎలకలు అలా కొరికేస్తే తుక్కు అనమాట. అలా కొరికి పారేశాడు ఆయన, గోళ్లతోటి చీల్చి పారేశాడు దాని యొక్క ప్రేగులవి కూడా. ఆ తర్వాత పొట్ట చీల్చి బయటకు వచ్చేశాడు. హఠాత్తుగా బయటకు వచ్చేసాడు అనమాట చీల్చి. హృతహృత్సా హనుమత పపాత విధురాంభసి స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్యా నిపాతనే. పూర్వం బ్రహ్మదేవుడే దీన్ని సృష్టించినవాడే, దీనికి వరాలిచ్చినవాడే, దీన్ని చంపడానికి హనుమంతుడు సృష్టించాడు. అనగా హనుమంతుడు వస్తాడు, ఆయన నీ నోరు చూస్తాడు, అప్పుడు నీ ముఖం లోపల నుంచి దృష్టి ప్రసారం చేసి కడుపులో ఉన్న ప్రేగుల్ని వాటిని చూచుకుని గోళ్లతో చీల్చి చంపుతాడు, అప్పుడు నీకు చావని ముందే చెప్పాడు ఆయన. ఆనాడు బ్రహ్మ ఇచ్చిన వరం దీనికి వాళ్ళ మరణం అయ్యింది. దాని పొట్ట ఆయన చీల్చి బయటికి రాగానే దాని భయంకర శరీరం ఉప్పు నీళ్ల మీద పెద్ద ఒక ఓడలాగా, పాడైపోయిన ఓడలా తేలిపోయింది. అందులోంచి రక్తం వచ్చి దక్షిణ సముద్రం అంతా నిండిపోయింది, ఆ ప్రాంతం అంతా. ఏమి రక్తం బావో! దాని రక్తంతో నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళకి కూడా రక్తదానం చేసేయచ్చు, గ్రూప్ తెలియదు కానీ అంత రక్తం తేలిపోయింది అనమాట. బ్లడ్ అలాగా తట్టు కింద తేలిపోయింది పైన. ఈ విధంగా రక్తం తేలి అది చచ్చిపోగానే మళ్ళీ తిరిగి ఆకాశ మార్గంలోకి వచ్చేసాడు ఆయన. ఇక ఇప్పుడు ఆకాశంలో ఉన్న ప్రాణులంతా విద్యాధరులు, గంధర్వులు, కిన్నరులు, శాభాష్, ఇది మరొక గొప్ప పని చేశావు నువ్వు. సీతాన్వేషణ అనే ఘనకార్యం, మైనాకుణ్ణి ఏమాత్రం అతని ఆతిథ్యానికి లొంగకుండా ఉండడం అనే మహాకార్యం, రెండవది సురస నోట్లో ప్రవేశించకుండా బయటికి వెళ్ళకూడదన్నప్పుడు తెలివితేటలతో జయించిపడ్డం, అది 3వ ఘనకార్యం. ఇప్పుడు సింహికని చంపడం, ఇది 4వ ఘనకార్యం అని శహభాషని ప్రశంసించాయి. సాధయార్థమభిప్రేతమరిష్టం ప్లవతాం వర యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాథవ. విద్యాధరులు, గంధర్వులు, శహభాష్ 4వ ఘనకార్యం ఒక్క నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఈ లోకంలో ఇటువంటి గొప్ప పనులు చేసేవాళ్ళు ఎవరూ లేరు. మహానుభావ, నువ్వు సామాన్యుడు కాదురా బాబు, ఇంత ఘనకార్యం చేశావని తెగ పొగిడేశారు ఆయన్ని. అప్పుడు ఆయన ఈ పొగడ్తలకు లొంగుతాడా? దాన్ని చంపాలి, అది ఆయన కర్తవ్యం. అది చేసుకుంటూ తిరిగి యథాప్రకారంగా ఆకాశంలోకి వచ్చాడు. మార్గాన్ని చూసుకుంటూ హుమ్ అంటూ వెళ్ళాడు. నేను కొన్ని ఎందుకు విడిచిపెడుతున్నానంటే, పరిహరిస్తున్నానంటే, 100 యోజనములు సురస నోరు తెరిచింది, ఈయన 100 యోజనాలు శరీరం పెంచాడు, ఇలాంటివన్నీ అబద్ధాలు. అవి ప్రక్షిప్తములు అంటారు. అందుకే, ఎందుకంటే నిజంగా 100 యోజనాలు హనుమంతుడే గనక శరీరం పెంచితే అవతల యువతలు అందరికీ కనబడదా? వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళ, రాక్షసులు జాగరూకులై కాపలా కాస్తూ ఉంటారు. అంచేత అటువంటివి ప్రక్షిప్తములుగా ఉన్న వాటిని పరిహరించి శాస్త్ర సమ్మతమైన వాటిని మనం తెలుసుకుందాం, వెళ్ళిపోదాం. ఈయన మొత్తం మీద మహావేగంగా ఎగిరాడు. ఇంకా కొంచెం సేపట్లో లంకానగరం రావాలి. ఆ లంకానగరం వస్తుందనగా దూరం నుంచో చూచాడు ఆయన. అబ్బా, ఎంత అద్భుతమైన కోట! చుట్టూ పర్వతాలు ఉన్నాయి, అరిష్టమని, త్రికూటమని, ఇలాంటి అనేక పర్వతములు ఉన్నాయి. లంకానగరంలో చాలా గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన రావణాసురుడి మందిరమంతా త్రికూట పర్వతం మీద ఉన్నది. హనుమంతుడు మొట్టమొదట అడుగుపెట్టింది త్రికూట పర్వతం మీద. ఇప్పటికి కూడా శ్రీలంకలో త్రికూట పర్వతం మీద హనుమంతుడు మొట్టమొదట అడుగుపెట్టిన జాడలు ఉన్నాయి. చిన్మయ మిషన్ వాళ్ళు అక్కడ హనుమంతుడికి పెద్ద ఆలయం కట్టారు. అంటూ హనుమంతుడి విగ్రహం చాలా పాతది,
విభీషణుడు ప్రతిష్ఠించాడని పేరు దానికి. విభీషణుని చేత ప్రతిష్ఠింపబడిన త్రికోట పర్వతం మీద ఉన్న ఆలయాన్ని ఇప్పుడు చిన్మయ మిషన్ వాళ్ళకి ఇచ్చారు. దాన్ని చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు. మన వంటి వాళ్ళందరం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు, కింద కూడా వెళ్ళొచ్చు. కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేయించాను అక్కడ. చాలా అద్భుతమైన కొండ. లంకాయాం శాంకరీదేవి అని పిలువబడేటటువంటి పర్వతం ఒకటి, అది శాంకరీ పర్వతం అని పిలువబడుతుంది. అలాగే త్రికోట పర్వతం. చిట్ట చివరన హనుమంతుడు అరిష్టం అనే పర్వతం మీద ఎక్కి తిరిగి అక్కడి నుంచి ఎగిరాడు. ఆ అరిష్ట పర్వతం కూడా ఇప్పటికి భూమిలోకి చాలా దిగిపోయి కనపడుతుంది. ఎన్ని పర్వతాలు, ఎంత అద్భుతమైనటువంటిదండి లంక అంటే. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనతో కొంత వ్యర్థమైపోయింది, పాడైపోయింది. అయినా ఇంకా కొంత సౌందర్యాన్ని, యాలకలు లవంగులు వంటి తీగల్ని, కొన్ని సుగంధ ద్రవ్యాలతో ఉన్న చెట్లని అట్టే పెట్టారు. మన రామాయణ కథకి సంబంధించిన విశేషాలు మాత్రం చాలా వరకు చెక్కు చెదరకుండా అట్టే పెట్టారు. చూసి తీరవలసిందే అని చెబుతున్నాను. అందుకన్నమాట అశోకవనం మరింత ముఖ్యంగా చూడవలసింది. అవన్నీ వాళ్ళకి టూరిజం మీద బతుకుతున్నారు కాబట్టి కాపాడారు. నిజం చెప్పాలంటే కుహన లౌకికవాదం ప్రభుత్వాలు లేవు కాబట్టి బతికి పట్టగట్టావి. పనికి మాలిన ప్రభుత్వాలు లేకుండా ఉండడం వల్ల కూడా అక్కడికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు హనుమంతుడు పూర్వ ఉన్నటువంటి రూపం కంటే పెద్ద రూపంతో వచ్చాడని చెప్పుకున్నాం మనం. హనుమంతుడికి సహజమైన రూపం ఒకటి ఉన్నది. మహేంద్ర పర్వతం మీదకి ఎక్కే ముందు ఆ సహజ రూపాన్ని చాలా పెంచుకున్నాడు. వవృధే రామవృద్ధ్యర్థం సముద్రయవ పర్వసు. పర్వకాలములలో అంటే అమావాస్య, పూర్ణిమ, గ్రహణాలు ఈ కాలంలో సముద్రం తెగ పెరిగిపోతుంది, ఉప్పొంగిపోతుంది. అలా పర్వకాలంలో సముద్రం పెరిగినట్లుగా రాముడి కోసం హనుమంతుడు శరీరాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. ఎంత శరీరముతో లంకానగరంలోకి అడుగు పెడితే, త్రికోట పర్వతం దగ్గరకు అడుగు పెడితే అక్కడున్న రాక్షసులు చూస్తారు. చూస్తే సీతాన్వేషణ అనే కార్యక్రమానికి విఘాతం కలుగుతుంది, ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడనమాట, తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిః. ఒకప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చాడు. 3 అడుగులు అడిగి పుచ్చుకున్నాడు. విజృంభించి సమస్త లోకాలు ఆక్రమించాడు. ఆక్రమణ అయ్యాక మళ్ళీ యథారూపం ధరించాడు నుంది అక్కడ. విజృంభణ అయ్యాక వామనుడు తిరిగి ఎలాగైతే యథారూపం ధరించాడో అలాగే హనుమంతుడు కూడా ఇంత శరీరాన్ని పెంచినవాడు సహజ శరీరంలోకి వచ్చేశాడు. ఇక్కడ 3, ఒకటి సహజ శరీరం, ఒకటి పెంచిన శరీరం, 3వది సంక్షిప్తం చేయబడిన శరీరం. హనుమంతుడిది అసలు శరీరం ఒకటి ఉన్నది, ఆ శరీరమే ఇప్పుడు ధరించాడు. మళ్ళీ లంకలోకి వెళ్ళేటప్పుడు కుంచెంపు చేసుకున్నాడు అనమాట. దీనికి ప్రత్యాహారము అని పేరు. ప్రాణాయామము, ప్రత్యాహారం. ప్రాణాయామం పెద్ద కష్టం కాదు. ప్రాణాయామం చేసి శరీరాన్ని దాన్ని కాస్త విజృంభించవచ్చు కుంభకం ద్వారా. కానీ ప్రత్యాహారమే చాలా కష్టం. పెద్ద శరీరాన్ని చిన్న పిల్లంత మార్చడం ఎవడి వల్ల కాదు. అష్టాంగ మార్గంలో ఈ ప్రత్యాహారం అన్నది చాలా గొప్పదనమాట. అదే అష్టసిద్ధుల్లో అయితే అణిమ, లఘిమ, గరిమ, వీటిల్లో లఘిమ అనేది దాటడానికి ఉపయోగిస్తాం, అణిమ అనేది చిన్న రూపంలోకి రావడానికి ఉపయోగిస్తాం. ఈ సిద్ధులు ఒక్క సిద్ధిని సాధిస్తే కలియుగంలో వాడు మహాత్ముడు అని పిలువబడతాడు. వాడికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. 8 సిద్ధులు సాధించిన వాడు మాత్రం ప్రజల మధ్య కూర్చోడు అని చెప్పారు భవిష్య పురాణంలో వేదవ్యాసుల వారు. అలాగే భృగు మహర్షి వానరగీతలో దధిముఖుడనే వానరుడు కూడా అష్టసిద్ధులు కలియుగములో ఎవరి దగ్గర ఉండవు, అష్టసిద్ధులు ఉన్నవాడెవడు సామాన్య మానవులకి దర్శనమిచ్చి నా దగ్గర సిద్ధులు ఉన్నాయని చెప్పడు అని చెప్పారు. ఇందులో ఒక్కటి ఉంటే మాత్రం కొంచెం అహంకరించి ప్రజలకి వాటి మహిమల్ని ప్రదర్శించి తద్వారా కీర్తి పొందడానికి మానవులు ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పారు. ఈ హనుమంతుడు అష్టసిద్ధులు కలిగినవాడు. ఇప్పుడు యథారూపం అందుకే టక్కని ధరించాడు. పెద్ద రూపం నుంచి చిన్న రూపానికి వచ్చాడు. దీన్నే మనం యోగాభ్యాసంలో ప్రత్యాహారం అంటాం అన్నమాట. ప్రత్యాహారం అంటే ఇంకా ప్రత్యాహారం ఉంది. ఇది ఇప్పుడు సహజ రూపం, ఇంకా చిన్నది కూడా అవ్వాలి. యథారూపం ధరించాడు అనగా ఆత్మాన్వేషణకి వెడుతున్న సాధకుడు ఎప్పుడూ కూడా మొదట్లో మహాతపస్సు చెయ్యాలి. క్రమక్రమంగా తపస్సును తగ్గించి తిరిగి ఆహారాన్ని తీసుకునే స్థితికి రావాలి. దీనికి ఉపవాస దీక్ష, సాధన దీక్ష యొక్క విరమణ అంటారు.
హనుమంతుడు మొదట్లో దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకున్నప్పుడు విజృంభిస్తాడనమాట. ఇప్పుడు దీక్ష విరమణ అనగా అంత శరీరం అవసరం లేదు, అందుకని కుంచెంప చేసుకున్నాడు. చేసుకున్నాక ఇప్పుడు పర్వతం మీద ఢామ్ అని దిగాడన్నమాట. ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకామరావతీమివ. ఈ దానవులతో, పన్నగులతో, ఇంకా అనేక ప్రాణులతో ఉన్న ఈ మహాసముద్రాన్ని, సువిశాల సముద్రాన్ని తన అపార పరాక్రమంతో, ధైర్యంతో, రాముడి మీద ఉన్న విశ్వాసంతో, జ్ఞానంతో సులభంగా దాటాడు. దాటి లంకానగరం మీద ఉన్న కొండ దగ్గరికి చేరాడు. త్రికోట పర్వతం దగ్గరికి చేరాడు. చేరి శుభ్రంగా, ఇంకా చీకటి పూర్తిగా పడలేదు కనుక ఇంకా సంధ్యా సమయానికి కొంచెం సమయం ఉన్నది. సంధ్యా సమయం అవ్వడానికి ముందు హనుమంతుడు పూర్తిగా పరిశీలించి చూశాడు లంకానగరాన్ని అన్నమాట. ఎప్పుడు వెళ్ళబోయే మార్గాన్ని, వెళ్ళబోయే కోటల్ని, వెళ్ళబోయే దృశ్యాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడకుండా శత్రువు యొక్క కోటలో ప్రవేశించకూడదు కదా. ఈయన 100 యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రం దాటినా ఏమాత్రం అలిసిపోలేదన్నారండి ఆయన. బయట నుంచి లోపలికి హడావిడిగా ఉపన్యాసానికి వచ్చిన వాళ్ళు కూడా బాబోయ్ అని అలిసిపోయి కుర్చీలో కూర్చోబడి అని అంటున్న వాళ్ళని చూస్తున్నాం కదా. ఇంత చేసి బయట ఎక్కడో ఆటో దిగి ఈ లోపలికి వచ్చేసరికి ఆయాసం వస్తుందన్నమాట మనకి. 108 ప్రదక్షిణలు చేస్తే అయ్యి బాబాయ్ నేను అలిసిపోయాను, 108 చేశాను, నన్ను పలకరించకండి, మంచినీళ్ళు ఇవ్వండి అంటున్నాం మనం. ఇంత చేసి 108 ప్రదక్షిణలకి కొంచెం పరిగెడితే ఆయాసం, కొంచెం వేగంగా వెడితే నీరసం. ఇది సాధారణ మానవ లక్షణం. కానీ ఆయనో ససాగరమనాదృశ్యమతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శక. అంత సముద్రాన్ని దాటాడు మహాబలవంతుడు. త్రికూట శిఖరం మీద ఉన్న లంకని చూచాడు. ఆ చూచేటప్పుడు స్వస్థ అన్నారు ఆయన్ని. అంటే ఏమీ అలసట లేకుండా హాయిగా సులభంగా ఉన్నాడనమాట ఆయన, సుఖంగా ఉన్నాడనమాట ఆయన. మంచి ఏసీ కారులో 2 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ ఆ కారులోంచి అడుగుపెట్టి ఏసీ హాల్లో కూర్చున్నట్టుగా ఉంది ఆయనకి. ఏమాత్రం అలసట్లేదు, చెమట లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏమీ తేడా లేదు. అంత స్వస్థుడై ఏమాత్రం ఉద్విగ్నత లేకుండా లంకానగరాన్ని చూచాడు. ఆయన ఢామ్మన కొండ మీద దిగ్గానే ఆయన కాలి దెబ్బకి కొండ కాసేపు గజగజలాడింది. ఆ కొండ మీద రకరకాల వృక్షాలు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, గన్నేరు చెట్లు ఉన్నాయి, పుష్పించిన చెట్లు, ఫలించిన చెట్లు. ఈ చెట్లన్నీ కదిలిపోయి పళ్ళు పువ్వులు జల రాలిపోయి కొండంతా సర్వం పుష్పమశాతయత్తు, మొత్తం పుష్పాల మయమైపోయింది. అప్పుడు ఆయన ఒక్కసారి మళ్ళీ అంత దృష్టిని అటు ఇటు ప్రసరింపజేశాడు. యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వాప్యుత్తమ విక్రమః అనిశ్యసం కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి. శతాన్యకం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 యోజనములు సముద్రం మీద నుంచి ఆకాశ మార్గంలో లంఘించి లంకానగరం చేరాడు ఆయన. అయినా మహాబలవంతుడు అవ్వడం వల్ల అనిశ్వసన్ అంటే నిట్టూర్పు కూడా విడవలేదు. సాధారణంగా అంటంగా కొంచెం గాలి విడిచిపెడతాం గట్టిగా, అది కూడా లేదు ఆయనకి. ఆ మాత్రం అలసట కూడా లేదన్నమాట. పెద్ద నిట్టూర్పు లేదు, ఇంకోటి లేదు. గ్లానిం అధిగచ్చతి, ఎక్కడా ముఖంలో అలసట లేదు. గ్లాని అంటే ప్రయాణం చేసినప్పుడు, ప్రయాణం చేసి రాగానే వచ్చిన మనిషి ముఖంలో ఉండే అలసటని గ్లాని అంటారు. అది ఏమీ లేదు అక్కడ. ఏమాత్రం అలసట లేదు, నీరసం లేదు, నిరుత్సాహం లేదు. ప్రయాణం చేయటం వల్ల వచ్చే హెడ్ఏక్కులు లేవు. రైల్లో ప్రయాణం చేసిన అబ్బా తలపోటు వచ్చేస్తుందండి బాబోయ్ అంటాడు. హాయిగా ఏ హాయిలాండ్కో గంట వెళ్ళి తిరిగి వస్తే కూడా మళ్ళీ తలకాయ నొప్పి, మా 5-6 తలకాయ నొప్పులు మనకి. కానీ ఈయనకి ఏమీ లేదట, ఏ అలసట లేదట, ఏ ముఖంలో నిరుత్సాహం లేదు. అంత ఉత్సాహంగా ఉన్నాడు. పైగా ఏమంటున్నాడో తెలుసా? అప్పుడే వచ్చేసామా, 100 యోజనములంటే ఇంతేనా, ఇంకొక 100 యోజనములుంటే బాగుండు, ఇంకా దూకొచ్చు అనిపిస్తుంది. కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం.
అసలు సామెత కూడా ఉందిలేండి. కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు భలే హుషారుగా ఉంటుంది. సైకిల్ నేర్చుకున్న కొత్తలో చూసారు వాడు తెగ తొక్కేస్తాడు. అలా ఒక 4-5 రోజులు తొక్కాక మళ్ళీ కాలేజీకి వెళ్ళమంటే నీరసం అంటాడు. 2 రోజులు మాత్రం స్కూలుకి సైకిల్ మీద వెళ్ళిపోతారు. 3వ రోజు మళ్ళీ మామూలే. స్కూటర్ నేర్చుకున్నప్పుడు కూడా అంతే, హుషారు వెళ్ళబుద్ధి వస్తుంది. కారు నేర్చుకున్న కొత్తల్లో కూడా అంతే, బాగా అలవాటు అయిపోతే కొద్ది రోజులు వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు డ్రైవ్ చేయమంటే నాకు విసుగొస్తుంది. అప్పట్లో హైదరాబాద్ అయినా దర్జాగా వెళ్ళిపోయేవాడిని. అంటే కొత్తల్లో కొంత ఉత్సాహం ఉంటుంది. అలా ఆ కార్యక్రమం మీద ఉన్న ప్రేమ వల్ల కూడా, కార్యక్రమం మీద ఉన్నటువంటి భావన వల్ల కూడా ఉత్సాహం ఉంటుంది. సీతను వెతకాలి, రాముడికి అప్పగించాలనే కోరిక, రాముడి మీద ఉన్న భక్తి, సీత మీద ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నిటి కారణముల చేత ఆ మహానుభావుడికి అలసట్లేదు. సహజంగా మహాత్ముడైన వాయుపుత్రుడు, వాయువుకున్నంత వేగం ఉన్నది. అందువల్ల కూడా ఈ ప్రయాణం ఓ పెద్ద ప్రయాణం కాదు. ఇంత 100 యోజనాలు వచ్చినా అందుకే అలసట్లేదు సరిగదా. ఇంకా ఏమనుకుంటున్నాడు, ఇంకో 100 యోజనాలు ఉంటే బాగుండు, అప్పుడే వచ్చేసానా, ఇంకా ఉన్నా దూకేస్తాను, ఏం పర్వాలా, తేలిగ్గా దూకేస్తాను అనుకున్నాడు. ఇప్పుడు దాని మీద నిలబడి వీర్యవంతుడు గనక సతు వీర్యవతాం వీర్య ప్లవతామపి చోత్తమ జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. వానరులలో ఎంత వీరుడు మరొకడు లేడు, ఎగిరే వాళ్లలో ఎంత గొప్పవాడు మరొకడు లేడు. అందుకే అంత వేగంగా వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఆ కొండంతా కలదిరిగి చూశాడు. వానరులతో కూడినటువంటి మహేంద్ర పర్వతం కంటే లంకానగర వైభవం ఇంకా బాగుంది. మహేంద్ర పర్వతం మీద చాలా చెట్లు ఉన్నాయి, చాలా ప్రకృతి ఉంది, దాన్ని బాగా వర్ణించారు కదా వాల్మీకి. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కువ వర్ణన చేశాడు. ఇక్కడి నుంచి వరసగా కొన్ని శ్లోకాలలో అంతా ప్రకృతి అన్నమాట. సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కొటజాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచ్ఛదాంస్తదా అసనాన్ కోవిదారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్. ఈ విధంగా మొత్తం ఆ చెట్లు ప్రకృతి అంతా అపూర్వంగా వర్ణించారు. అక్కడ సరళ వృక్షాలు ఉన్నాయి, ఖర్జూరాలు ఉన్నాయి, పనసలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, తియ్య మామిడి చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, మంచి కరవేర పుష్పాలు గన్నేరు చెట్లు ఉన్నాయి, ఇక పిప్పలి చెట్లు అంటారు అవి ఉన్నాయి, ప్రియంగులు అంటారు అన్నమాట వాటిని. ఇటువంటి రకరకాల వృక్షాలు ఉన్నాయి. అవన్నీ పుష్పించాయి, మంచి మంచి పళ్ళతో ఉన్నాయి, సువాసన ఇస్తున్నాయి. దాని మీద నుంచి వస్తున్న గాలితో ఈయనకి ప్రయాణం వల్ల వచ్చినటువంటి కాస్తో కోస్తో ఎక్కడైనా ఉంటే ఆలసట కూడా తొలగిపోతుంది అనమాట. అంత ఆహ్లాదకరంగా చెట్లతోటి ఎంత బాగుందంటే లంకానగరం అంత బాగుంది. ఎప్పుడైనా వనాలుంటే, ఉపవనాలుంటే, సెలయేళ్ళుంటే అప్పుడు ఆ నగరం పవిత్రంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. అందుకే పోతన గారు ఎప్పుడు వర్ణించిన ప్రకృతిని తెగ వర్ణించి పారేసేవాడు. ఇలా చిన్న చిన్న చెట్ల కింద సరళ వృక్షములు ఉన్నాయి, ఖర్జూరములు ఉన్నాయి అని శ్లోకంలో చెప్పినట్టు కాకుండా ఆయన పెద్ద గద్యంలో గజేంద్ర మోక్షంలో అది మరియును మాతులొంగ లవంగ లొంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వామల కక్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సుఖపిక నికర చెంచూపట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును కనక పద్మరాగ తుష్య కనకాది బహుమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శార్దూల గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరి శరభక కిటి వల్లాద్భుత శమన సంచకిత శరణాగత శమన కెంకరంబునయ్యొప్పున పర్వత సమీపంబునదు అంటాడు ఆయన. ఏం వర్ణనండి అది మహానుభావులైన పోతన గారి గద్యం అంటే. అంటే పద్యం కుదరదనుకుంటే గద్యమే ఆయన. ఏమి చెట్లు అన్నీ వరసగా అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, ఇంకేవో సీతాఫలాలు ఉన్నాయి, ద్రాక్షాఫలాలు ఉన్నాయి, బత్తాయి కాయలు ఉన్నాయి, నారింజ చెట్లు ఉన్నాయి, ఈ చెట్లకి చుట్టబెట్టుకుని ఉన్న తీగలు ఉన్నాయి, ఈ తీగలకి మంచి మంచి ద్రాక్షాఫలాలు కాశాయి. ఈ పళ్ళన్నీ మిగలముగ్గాయిట. ఈ మిగలముగ్గిన పళ్ళని తినడానికి ఎవరూ లేరు. అంచేత బాగా ముగ్గిన తర్వాత అక్కడికి వచ్చి చిలుకలు పొడిచేయి పొడవగానే ఆ పళ్ళు చిట్లి అందులో నుంచి రసం కిందకి కారింది. ఆ రసం ఒక మహాప్రవాహంలో వెళ్ళిపోతోంది.
ఆ ఒక రసం కాదట, ఒక వైపు నుంచి బత్తాయి రసం, మరో వైపు నుంచి ద్రాక్షారసం, మరో వైపు నుంచి నారింజ రసం, మరో వైపు నుంచి మామిడి రసం, ఈ విడివిడిగా వచ్చి అన్నీ కలిపి మిశ్రిత రసం వెళ్ళిపోయింది. మిక్చర్ అన్నమాట, సహజమైనది, ఏ ఫ్రిడ్జ్లోనూ పెట్టకుండా. అందుకని అక్కడ తాగి హాయిగా జపం చేసుకుంటున్నారు ఋషులు. వాళ్ళకి అందుకని ఆరోగ్యం కూడా బాగున్నది. ఆ చుట్టుపక్కల ఇంకా రకరకాలైనటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి చెట్ల మధ్యలో. ఆ సెలయేళ్ల చప్పుళ్ళకి సంతోషంగా తిరుగుతున్న చక్రవాకాలు, హంసలు, కోయిష్టి అంటే కొక్కెరలు, బక, కొంగలు, ఇటువంటివన్నీ పక్షులు ఉన్నాయి. మరో పక్కన పాముల వంటి ఉన్నాయి, భయంకరమైన సింహాలు, పులులు వంటి మృగాలు ఉన్నాయి. అడుగు నుంచి పైకి వస్తున్న ధాతువులు, వెండి, బంగారం వంటి ధాతువులు ఉన్నాయి. ఇవి కాకుండా నవరత్నాలు ఉన్నాయి. వీటితో అత్యద్భుతంగా ఉంది అంటాడు ఆయన. ఆ ప్రకృతిని చూడగానే ఎవరైనా పరవశించిపోతారు. ముందు లంకానగరంలో మనల్ని ఆకర్షించేది ప్రయాణమంతా ప్రకృతే. మంచి బస్సుల్లో వెడుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనం దిగడంతో ముందుగా ఎయిర్పోర్ట్లో దిగుతాం. అక్కడి నుంచి బయలుదేరి 40 మైళ్ళు ఏకధాటిన వెడితే కానీ కొన్ని చోట్లకు వెళ్ళలేం. ఆ వెడుతున్నంతసేపు కొండలు, లోయలు, మంచి మంచి చెట్లు, నిజంగా రామాయణములో వాల్మీకి మహర్షి రాసిన ప్రకృతి అంతా ఉందండి. అంత బాగుంటుందన్నమాట. ఎటొచ్చెట్టిపోయినా కొంచెం కష్టానికి సర్దుకోవాలి. అక్కడ మన భోజనాలు ఒక్కోసారి దొరకచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి గురువుగారు మీరు రమ్మనగానే వచ్చాం, ఓ గంట భోజనం ఆలస్యం అయింది అని అలాగా భోజనం ఆలస్యం అయింది, వంట ఆలస్యం అయింది, కడుపులో మంట, దానివల్ల తంట అంటే నాకు పెద్ద పెంటది అయిపోతుంది. అలా కాకుండా కొంచెం కాస్త అవసరాన్ని బట్టి బిస్కట్లతో సర్దుకునే వాళ్ళు అయితేనే యాత్ర చేయాలి. అసలు యాత్ర అంటే ఏమిటి? అష్టకష్టాల్లో మొదటిదే అరయంగ పరదేశ యాత్ర చేయుట ఒండు. అష్టకష్టాల్లో మొదటిది ఏమిటన్నారు? పరదేశ యాత్ర. అప్పుడు కాస్త ఆహారానికి అటు ఇటు ఆలస్యమైనా ఆర్గనైజర్స్ మీద పడకూడదు. మన దేశం కాదు కనుక. మన దేశంలో అయితే అక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. అయినా అంత కష్టమూ రాదు. సీతారాముల్ని తలుచుకుని, ఆంజనేయుడిని తలుచుకుని, హనుమాన్ చాలీసా తలుచుకుని వెడితే లంకానగర యాత్ర హాయిగా ఉంటుందండి. నేను చెబుతున్నాను, నమ్మండి అంతే. మీకోసం సెప్టెంబర్లో పెట్టాను. నిన్న కూడా ఎవరో అడిగారు. వెళ్ళేలోపు మీరందరూ లంకా యాత్రకి రాదలుచుకున్నామని మా శిష్యుడికి ఒక పేపర్ మీద రాసి ఇచ్చేయండి. ఆ కెమెరా అబ్బాయికి ఇస్తే చాలు. బాగా జుట్టు ఎక్కువగా ఉన్న యువతల వైపు ఉన్నటువంటి కుర్రాడు ఉన్నాడే, ఆ కుర్రవాడికి, ఆ టీషర్ట్ కుర్రవాడికి మీరు పేపర్ మీద శుభ్రంగా రాసి ఇచ్చేయండి. ఎవరెవరు రాదలుస్తున్నా వాళ్ళందరినీ కలిపి. హైదరాబాద్లో మనకు ప్రధాన శిష్యుడు ఉన్నాడు, ఆయన ద్వారా యాత్రకి తీసుకుపోదాం, తప్పక వెళదాం, మీ కోరిక తీరుస్తాను, ఎక్కువ మంది కోరిక ఉంది కనుక. సెప్టెంబర్లో బాగుంటుంది. సహజంగా కొంచెం కొంచెం వర్షం పడుతున్నప్పుడు అక్కడ లంకా శాంకరీ దగ్గర యజ్ఞం చేస్తున్నా, అక్కడ సముద్ర స్నానం చేసినా అవి చాలా బాగుంటాయి. ఒక్క అశోకవనంలో మాత్రం భయంకరమైన చలిస్తుంది. ఆ సాయంత్రం పూట బయటకు వచ్చామంటే గజగజ గజ ఊటీ కంటే ఎక్కువ చలి అన్నాడు. బదరీ కేదారాల్లో ఉన్నంత చలి ఇంచుమించుగా అనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. మొత్తం మీద ఆ ప్రాకృతిక వాతావరణాన్ని హనుమంతుడు కళ్ళారా చూశాడనమాట. చూసి అబ్బా ఎంత బాగున్నది లంకానగరం అనుకున్నాడు. ఆ కొండ మీద నుంచి రావణాసురుడి భవనాలు, ఇంద్రజిత్తు యొక్క భవనం, విభీషణుడి భవనం, ఇవన్నీ కూడా బంగారంతో తాపడం చేయబడిన భవనాలు. సిమెంటు కట్టడాలు, రాతి కట్టడాలు కాదు, బండరాళ్లతో కట్టేసి దాని మీద తొడుగులు తొడిగేశారనమాట బంగారంతో. అంత బంగారాన్ని సొంత బంగారం అయితేగా ఎక్కువ భాగం వాడు అపహరించి పట్టుకొచ్చిందే, ఇతరులను చితక్కొట్టి లాక్కొచ్చినవే. అసలు నిజానికి పాపం కుబేరుడిది అది. పాపం కుబేరుడి కంటే ముందు మాల్యవంతుడనేవాడు కొంతమంది ఉండేవారు రాక్షసులు. వీళ్ళంతా అక్కడికి వచ్చి ఆక్రమించి కట్టారు. విష్ణుమూర్తి చావగొట్టాడు వాళ్ళని. వాళ్ళలో కొందరు చచ్చారు, మిగతా వాళ్ళు పాతాళానికి పోయారు. అప్పుడు కుబేరుడికి అది ఇచ్చారు. మళ్ళీ కుబేరుడిని తన్ని లాక్కున్నాడు రావణాసురుడు. అక్కడ భయంకరమైనటువంటి రాక్షసులు ఒక పక్కన తిరుగుతున్నా అందంగానే ఉంది లంక. అంటే కారణం పూర్తిగా స్వర్ణమయం లంక. అంటే అభిస్వర్ణమయీ లంక అని ఒక శ్లోకం అందుకే ప్రసిద్ధికి ఎక్కింది. అది నిజానికి రామాయణంలోది కాదు. కానీ ఆ శోభను చూచాడు ఆయన. సూర్యుడు అస్తమించడానికి కొంచెం ముందే అక్కడికి దిగి భటులు కత్తులు పట్టుకుని, ముద్గరాలు పట్టుకొని, ముళ్ళగదలు పట్టుకొని, గదలు పట్టుకొని, ధనుస్సులు పుచ్చుకొని, ఈటలు పట్టుకొని, ఇంకా రకరకాలైన భయంకరమైన ఆయుధాలు పట్టుకొని రాక్షస భట్టులు, నల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద జుట్టు ఉన్నవాళ్ళు, బోడిగుండుతో ఉన్నవాళ్ళు, చెవులకు కుండలాలు పెట్టుకున్నవాళ్ళు, పొట్టలతో ఉన్నవాళ్ళు, వికృతమైన ముఖాలతో ఉన్నవాళ్ళు, గేదె ముఖాలు, ఒంటె ముఖాలు, గాడిద ముఖాలతో ఉన్నవాళ్ళు, గజపాదాలు కలిగిన వాళ్ళు, అసలు పాదాలు లేనటువంటి వాళ్ళు, పొట్ట దగ్గర నోరున్నటువంటి వాళ్ళు, ఇలాంటి రాక్షసులు చీకటి పడబోతూ ఉండగా లంకానగరం చుట్టూ ఆయుధాలు పుచ్చుకొని బహుపరాకంటూ పరాకులు చెప్పుకుంటూ కాపలాకు వస్తున్నారు.
పహరా కాస్తున్నారు. ఈ కాపలాను చూచి ఓహో ఇంత కాపలా పెట్టాడంటే వీడు సీతాపహరణమే మూల కారణం. నిజంగా వాడు సీతను అపహరించాక కాపలా కట్టుదిట్టం చేశాడండోయ్. అంత పూర్వం కంటే పూర్వం అంత భయం లేదు. ఎందుకో సీతను అపహరించినప్పటి నుంచి వాడి మనస్సు కొంచెం కీడు శంకిస్తోంది. అందుకే సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాత్ విచరద్భిశ్చ రాక్షసై ఉగ్రధన్విభి. మంచి మంచి ధనుస్సులు, పెద్ద ధనుస్సులు, ఉగ్రములైన చేపములు పట్టుకున్న రాక్షసుల చేత లంకానగరం రక్షింపబడుతున్నది. ఎందుకని? సీతను అపహరించడం అనే కారణంతో. తప్పు చేశాను, అందులో సీతను పెట్టుకొచ్చాను. రాముడి ఒకవేళ వస్తాడేమో, వస్తే లంకలోకి అడుగు పెట్టగానే అతన్ని చంపాలి. అసలు లోపలికి అడుగు పెట్టకుండా చెయ్యాలి. అందుకని కట్టుదిట్టంగా ఉందన్నమాట కాపలా. అది కూడా ఉగ్రచాపములు అన్నారు. కొండంత ధనుస్సులు పుచ్చుకున్న వాళ్ళు కాపలాకు వస్తున్నారు. ఇక దంష్ట్రిభి, కోరలు కలిగిన వాళ్ళు, బహుభిస్వరై, మహావీరులు చాలామంది, ఎంతోమంది వీరులు పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు. సోల పట్టస పాణిభి, సోలాలు ధరించారు. పట్టిసము లేక పట్టసము అని ఒక ఆయుధం ఉన్నది. పెద్ద ముళ్ళగదలా ఉంటుందన్నమాట. అది గొప్ప ఆయుధం. కొంతమంది ఖట్వాంగంలాగే, అంటే మంచం కోడులాగే ఇది కూడా కొంచెం కోడులా ఉంటుందన్నారు. కానీ ముళ్ళగదతో ఉంటుందని గోవిందరాజుల వారు చెప్పారు. ఈ ఆయుధం పట్టసము లేక పట్టిసము అని పిలువబడుతుంది. పూర్వం త్రిపురాసుర సంహార సమయంలో శివుడు ఈ ఆయుధాన్ని విసిరాడు. ఆ ఆయుధం వచ్చి పడిన చోట ఇప్పుడు పట్టిసీమ అంటున్నావే, అది పట్టిసీమ కాదు, అసలు పట్టిసము అక్కడ పడిందనమాట ఆయుధం. అది క్రమంగా మన నోట్లో పడితే అన్నీ అలాగే మారిపోతాయిగా. పట్టిసం పోయి పట్టిసీమ. దక్షారామము అంటే దక్షుడు యజ్ఞము చేసిన తోట, ఆరామం అది. దక్షుడి విడిది. మన నోట్లో ద్రాక్షారామం అయిపోలా, ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టం కదా, అందుకని దక్షుడి కాస్త ద్రాక్ష అయ్యిందనమాట. ఇలాగ క్రమక్రమంగా శబ్దములు మారిపోతున్నాయి తప్ప అసలు పేరు అది కాదు. అలాంటి పట్టసాది ఆయుధాలు ఎన్నో ధరించిన రాక్షసులు, భయంకరాకారులంతా అక్కడ కాపలా కాస్తున్నారు. అటువంటి వాళ్ళను చూచాడు. ఇక ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఇంత సముద్రం దాటి లంకానగరంలోకి ఎవరైనా అసలు అడుగు పెట్టగలరా? ఒకవేళ అడుగు పెడితే ఈ రాక్షసులు ఇంతంత భయంకరులు, ఆయుధాలు పుచ్చుకొని ఎక్కడ ఒక్క చోట కూడా ఖాళీ అట్టే పెట్టకుండా చీమలు తిరిగినట్టు తిరిగేస్తున్నారు కోట చుట్టూత. ఎంతమంది మహావీరులు అనుక్షణం జాగరూకులై కాపలా కాస్తూ ఉంటే ఈ కాపలాని దాటుకుని లంకానగరంలోకి సామాన్య మానవుడు అడుగు పెట్టగలడా? ఎలా పెడతాం అనుకున్నాడు ఆయన కూడా. అంటే హనుమంతుడు కూడా కించిత్ కాలం భయపడ్డాడు. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరంచ నిరీక్ష్య సహ రావణంచ రిపుం ఘోరం చింతయామాస వానరః ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి. ఒకటేమో సముద్రం, ఇంత పెద్ద సముద్రాన్ని మా వానరులు దాటగలరా? వానరులే దాటలేకపోతే ఇక మానవులు ఎలాగో దాటలేరు, నరులు దాటలేరు. మా వానరులు ఏం చేయగలరు? ఇక్కడికి రాగలరా అసలు? పోని అతి కష్టం మీద సముద్రాన్ని ఏదో రకంగా దాటి మేము ఇక్కడికి అడుగు పెట్టామనుకుందాం. ఈ రావణుడి వంటి భయంకర రాక్షసుడి దగ్గరికి వెళ్ళగలమా? వీడు మహాశత్రువులు అనిపిస్తున్నాడు. ఎంతో పూర్వం ఏదో వచ్చేయచ్చులే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ కోటలు, బలమైన కోటలు, ఆ కోటల చుట్టూ ఉన్న కాపల, వాడి చుట్టూ ఉన్న అగర్తలు, కోట గోడలు, ఈ దుర్భేద్యమైన బురుజులు, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వానరులు ఇక్కడికి రావడం దండగా అనిపిస్తోంది. లంకానగరంలోకి మా వానరులు అడుగుపెట్టడం భవిష్యంతి నిరర్థకాహ ఆగత్యాపీహారయో. ఒకవేళ వానరులు వచ్చినా దండగా అన్నాడు ఆయన. ఎందుకంటే లోపలికి వెళ్ళలేం, కోటలోకి వెళ్ళలేం. యుద్ధముతో లంకని జయించడం దేవతల వల్ల కూడా కాదు. యుద్ధం చేసి లంకని పట్టుకోవడం, కోటని పట్టుకోవడం సురైరపి నజేతుం అంటే దేవతలు కూడా జయించలేరు లంకని. ఇక మేము కోతులం ఏం జయిస్తాం? అబ్బా, ఇంత దుర్గమమా లంకానగరం అంటే అనుకున్నాడు ఆయన. యమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం.
యమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి సమహాబాహు కిం కరిష్యతి రాఘవః. ఎంత విషమస్థితిలో ఉన్న దుర్గాన్ని, ఎవరూ అడుగుపెట్టి చుట్టుముట్టి ఆక్రమించలేని లంకానగరాన్ని, పైగా రావణుడనే బలశాలి చేత పరిపాలింపబడుతున్న లంకానగరాన్ని ఒకవేళ రాముడు చేరినా ఏం చేయగలడు? రాముడిని నేను తీసుకొచ్చాను అనుకుందాం, ఏ బుధం మీదో పెట్టో వీపు మీద కూర్చోబెట్టో నా ఓపికతో ఇక్కడికి తీసుకొస్తాను అనుకుందాం. తీసుకొస్తే మాత్రం రాఘవః కింకరిష్యతి, రాముడేం చేయగలడు? ఈ లంకని జయించలేడు అనిపిస్తోంది. ఎంత గొప్పవాడైనా అప్పుడప్పుడు ఒక్కొక్క క్షణకాలం సాధారణ జీవి అయిపోతాడు కష్టాన్ని చూచినప్పుడు. ఆయన అలాగే అయిపోయాడు. అవకాశో నశాంతస్య రాక్షసేష్వభిగమ్యతే నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. అసలు ఇక్కడికి రావడం కష్టం ఒకటైతే, వీళ్ళని ఏదో రకంగా వశం చేసుకుందామంటే 4 ఉపాయములు ఏవీ పనిచేయటం లేదు. సామం, దానం, భేదం, దండం, ఈ 4 ఉపాయాలు ఇక్కడ పనికిరావు. ఎందుకని? రాక్షసులు కొవ్వెక్కున్నారు, మదించి ఉన్నారు, అపార సంఖ్యతో ఉన్నారు. వీళ్ళందరికీ రావణుడు లాంటి వాళ్ళు నాయకులు. పైగా రావణుడు పరిపాలిస్తూ ఉండగా బలంతో ఉన్నవాళ్ళు మంచిగా చెబితే వింటారా? సామం పనికిరాదు. సామం అంటే మంచిగా చెప్పి చూడటం అన్నట్టు. ఒరే మా మాట వినంటారా, యుద్ధం వద్దురా, సీతనివ్వండిరా అంటే వినరు. అలాంటి మంచి మాటలకి వీళ్ళు లొంగరు. పోనీ డబ్బిచ్చి లొంగ తీసుకుందాం, దానం చేద్దామా అంటే అసలు ఇక్కడ కోటలన్నీ బంగారమే, ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా బంగారమే. మాయిదారిది ఇంతంతలావు కళేవరాలతో ఉన్న రాక్షసులు ఇంత పొట్టకి ఇంతంత వడ్డాణాలు వేసుకున్నారట. అసలు అలాంటి ఒక్క రాక్షసుడు దొరికితేనే మీ అందరికీ వడ్డాణాలు చేయించవచ్చు. ఎందుకంటే వాడి శరీరం అంత కళేవరం, ఏకంగా ఒక్కొక్కడు గుంటూరు అంత ఉన్నారు. ఆ గుంటూరు అంత ఉన్న పొట్టకి బంగారంతో వాడు వడ్డాణం చేయించుకున్నాడంటే నడువుకు బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఆ వడ్డాణాన్ని మొయ్యడానికి ఎన్ని ఏనుగులు కావాలి? ఎవడికి వాడే అది దొరికితే బాగుండు అనిపిస్తుందిలేండి. ఇప్పుడు అనిపించినా కష్టం, దొరకదు. ఇప్పుడు అదిగో అటువంటి కళేబరాలతో అంతంత ఆభరణాలతో ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర బంగారపు ఆభరణాలు లెక్క లేకుండా ఉన్నాయి, సువర్ణం దిగవేసుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది. డబ్బున్న వాడికి ఏం డబ్బు ఇస్తాం? లంచం ఇవ్వడానికి అసలు వీళ్ళ దగ్గరే ఉంది కనుక. వానరుల దగ్గర ఉన్న బంగారం ఎంత, లంకలో ఉన్న బంగారం ఎక్కడ, వాళ్ళ దగ్గర ఉన్న సంపదలు ఎక్కడ, ఆహార పదార్థాలు ఎక్కడ, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి. కాబట్టి డబ్బిచ్చి ఇంత ధనవంతుల్ని కొనలేం. పోనీ వీళ్ళల్లో వీళ్ళకి భేదం పెట్టి తగాదా పెడదామా అంటే అసలు కుదరదు. భేదం ఎప్పుడు పెడతాం? వీడికంటే వాడు తక్కువ వాడు అయ్యండి, ఒకడికి 10,000 జీతం, ఒకడికి 5,000 జీతం అనుకోండి. అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో చూసావా మహారాజు గారు వాడికి 10,000 ఇచ్చి నీకు 5,000 ఇస్తున్నారా అని తగాదా పెట్టచ్చు. ఇక్కడ ఎవడికి వాడికే అందరికీ ఒకే రకమైన సంపదలు, అందరూ బలవంతులు, అందరికీ భోగాలు ఉన్నాయి, అందరికీ తిండి ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి, అందరికీ సమాన గౌరవం లభిస్తోంది. రావణుని దగ్గర స్వేచ్ఛ ఉంది. కాబట్టి వీళ్ళల్లో వీళ్ళు ఎక్కువ తక్కువలు నిరూపించి యుద్ధం పెట్టడం అసలు కుదరదు. అంటే దానం పనికిరాదు, సామం పనికిరాదు, భేదం పనికిరాదు. దండోపాయం అంటే వీళ్ళ దగ్గర దండాలు బాగా ఉన్నాయి, ముళ్ళగదలు, శూలాలు, పెద్ద పెద్ద కోదండాలు, అస్త్రాలు, శస్త్రాలు ఇవన్నీ పుచ్చుకొని ఎంతంత భయంకరాకారాలతో ఉన్న వీళ్ళని యుద్ధం చేసి జయించడం ఇంకా కష్టం. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అందుకే నైవ యుద్ధస్య అన్నాడు. యుద్ధం కూడా పనికిరాదు ఇక్కడ. పోని ఇక్కడికి మాబోటి వాళ్ళం అందరం వచ్చి యుద్ధం చేద్దామంటే ఎంత దూరం వచ్చే వీరులు 4 కనపడుతున్నారు. చతుర్నామేవహి గతిర్ వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్యశ్చ ధీమతః. 4 సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి ఉన్నది. సముద్రమును లంఘించి ఈ లంకా నగరంలో అడుగు పెట్టేవాళ్ళు 4. ఎవరు వాళ్ళు అంటే వాలిపుత్రస్య, ఒకడు వాలిపుత్రుడు అంటే అంగదుడు, రెండవడు నీలుడు, ఇక మమరాజ్ఞశ్చ మా మహారాజు గారు సుగ్రీవుడు, ఇక నేను ఒకడిని ఎలాగో ఉన్నాను. మేము 4 తప్ప ఇక్కడికి వచ్చేవాడు మరొకడు లేడు, 5వ వాడు కనపడటం లేదు. ఇప్పుడు ఈ 4 వచ్చేం చేస్తాం ఇక్కడికి?
కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం, ఏ ఉపాయముతో సీతని చూడాలి, సీతని పట్టుకెళ్ళాలి. ఈ రావణాసురుడు దుర్మార్గుడు చూస్తే కనబడడం లేదు, ఎక్కడున్నాడో తెలియదు, అసలు సీత ఎక్కడుందో తెలియదు. ముందు సీత కోసం ఈ అణువణువు గాలించేటప్పుడు నేను ఎవరికీ దొరకకుండా ఉంటానా లేదా, ఎవరికైనా దొరికిపోతే ఒకవేళ వాళ్ళు నన్ను బంధిస్తే నేను బయటికి వెళ్ళకపోతే ఎలాగా. యుద్ధం అంటూ జరిగితే జయాపజయాలు దైవాధీనాలు. కాబట్టి యుద్ధం చేయకుండా తెలివితేటలతో అమ్మవారిని చూడాలి. చూడాలంటే నాకు మార్గం ఏమిటిప్పుడు? భూతాశ్చార్ధ విపద్యంతే దేశకాల విరోధితా. ఎప్పుడూ కూడా దూతలు చాలా జాగ్రత్తగా కార్యక్రమాన్ని ఆచితూచి చెయ్యాలి. తెలివి తక్కువ దూత వల్ల ప్రమాదం. దూత తెలివైన వాడైతే పని సులభంగా జరుగుతుంది. మూర్ఖుడైన వాడు దూతగా వెడితే వాడు రాజుగారి పని పాడు చేస్తాడు, వాడు పాడైపోతాడు, వాడు బయటికి వెళ్ళలేడు. అందుకే దుఃఖము లేని తెలివితేటలు కలిగిన దూత రాజుగారి పనికి వెడితే తమస్సూర్యోదయే యథ, సూర్యుడు ఉదయించగానే చీకట్లు తొలగినట్టే కష్టాలు తొలగిపోతాయి. దూతలు తెలివైన వాళ్ళైతే సక్రమంగా పనిచేస్తే, బుద్ధిని ఉపయోగిస్తే సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగినట్టే కష్టములు తొలగి పని బాగా అవుతుంది. ఏది మంచి ఏది చెడ్డ అనేది బాగా ఆలోచించి దూత పని చెయ్యాలి. అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానినః. ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని నిరూపించుకోలేని తెలివితేటలు లేని ఒక దూత ఎప్పుడూ శోభించడు. కార్యక్రమం పాడైపోతుంది. తనను తాను పండితుడు అనుకుంటారట కొంతమంది. మేము పండితులం అండి, తెలివైన వాళ్ళం, మేము ఎంతండి చిటుక్కున పనిచేస్తామంటారు. కానీ ఇలా తనను తాను పొగుడుకునేవాడు తీరా పని దగ్గరికి వెడితే దాన్ని పాడు చేస్తాడు. తెలివైనవాడు ఎప్పుడూ కూడా నేను ఈ పని చెయ్యగలను అని పైకి బహిరంగంగా 10 సార్లు చాటుకోడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఎంత శరీరముతో లోపలికి వెడితే నేను రాక్షసులకు దొరికిపోతాను. ఇందాక పెద్ద శరీరాన్ని విడిచిపెట్టి సహజ శరీరం ధరించాను, ఇప్పుడు ఈ సహజ శరీరమును కూడా తగ్గించుకుంటాను అనుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు? సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్యమాత్మనః పృషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శనః. సూర్యుడు సరిగ్గా అస్తమిస్తున్నాడు మరికొద్దిసేపట్లో. ఆ అస్తమయ సమయంలో ప్రదోషకాలము అంటారు దానిని. ఆ ప్రదోషకాలంలో తన శరీరాన్ని హనుమంతుడు బాగా సంక్షేపం చేశాడు. ఇది ప్రత్యాహారం. ప్రాణాయామ ప్రత్యాహారాదులలో రెండవదైన ప్రత్యాహారము అంటే శరీరమును కుంచింప చేసుకొనుట. చిన్న రూపం ధరించడం, మళ్ళీ పెద్ద రూపం ధరించటం, ఈ రెండూ తెలుసున్నవాడు గనక ప్రత్యాహారంతో చిన్న రూపం ధరించాడు. ఇక్కడే ఉంది, ఏదో సంక్షేపం చేశాడనకుండా పురుషదంశకమాత్ర సన్. వృషదంశకము అన్న పురుషదంశకము అన్న పిల్లి అని అర్థం అన్నమాట. దీనికి అమరకోశంలో పురుషదంశక ఆకుభుక్ అంటాడనమాట వాడు. ఆకుభుక్ అన్న, ఆకు అంటే ఎలక, ఎలకని తినేది. వృషదంశకమన్నా ఇవన్నీ పిల్లికి పేర్లు. ఇక్కడ ఇంకోటి వాడకుండా వృషదంశకం అని ఎందుకన్నాడు అంటే ఎలకని చాలా నిశ్శబ్దంగా వెళ్ళి టక్కున పట్టుకుంటుంది. ఎలకకు ఒక లక్షణం ఉన్నది. ఎలకకి పిల్లి ఎంత నిశ్శబ్దంగా వచ్చినా ఆ అలికిడి కనిపెట్టే శక్తి ఉందిట. అసలు పిల్లే చాలా మెత్తగా వెడుతుంది. పిల్లికి అరికాళ్లలో దిండుల్లో ఉంటాయి. అందుకే పిల్లి దూకినా పెద్ద శబ్దం అవుతుంది మనకి. చాలా నిశ్శబ్దంగా మెత్తగా నడిచి వెళ్ళి హఠాత్తుగా పొంచి ఉండి ఎలకని చుటుక్కున పడుతుంది. అంత మెల్లమెల్లగా మెత్తగా వస్తున్నదాన్ని చప్పుడు కూడా వినే శక్తి ఎలకకున్నది. అలా వింటున్నా దాన్ని పారిపోనివ్వకుండా పొంచి ఉండి పట్టుకోవడం చాలా కష్టం. ఎలకని పట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఎలకని పట్టుకునేటటువంటి శక్తి ఒక్క పిల్లికే ఉంది. ఆ ఎలకని పట్టుకునే పిల్లిలో ఉన్నాడంటే ఇప్పుడు రాక్షసులంతా ఎలకల లాంటి వాళ్ళు. చీకట్లో వాళ్ళు దేన్నైనా వినగలరు. అయినా ఈయన పిల్లిలో పొంచి ఉండి వెళ్ళాలి. రెండవది ఏమిటి? పిల్లితో పోల్చాడు. పిల్లి అంత రూపం. ఈయనేం పిల్లిని కాదు, అక్కడ ఈయన కోతి రూపంలోనే ఉన్నాడు. చాలామంది తెలియక ఈయన పిల్లి అయిపోయాడని చెబుతున్నారండి ఈ మధ్యన పురాణాలు. అందుకు చెబుతున్నా, లేనిపోని కూడా ఆయన పిల్లి అవల. పిల్లి అంత ఆకారం, అది ఎంత ఉందో అంత దేహం ధరించాడు. ప్రత్యేకంగా వాల్మీకి పిల్లి అంతటి ఆకారం అని పోల్చడంలో ఉన్న రహస్యం ఏంటంటే పిల్లికి రాత్రిపూట కటిక చీకట్లో చూసే శక్తి ఉంటుంది. అది చూస్తే అలా ఎక్కడ ఏ మూలున్నా చీకట్లో కనపడుతుంది. ఈయన కూడా చీకట్లో అలా చూడగలడు అని చెప్పడానికి ఆ పదం వాడారన్నమాట.
అందుకే అద్భుత దర్శన అన్నాడు. వాల్మీకి వంటి కవి మనకి దొరకడు. అద్భుత దర్శనుడు అంటే రెండు అర్థాలు. విచిత్రమైన కళ్ళు కలిగిన వాడు, చూడడానికి ఆశ్చర్యంగా ఉన్నాడు. చూచేవాళ్ళు ఎవరైనా హనుమంతుడిని చూస్తే ఏమి రూపమురా అని ఆశ్చర్యపోవాలి. హనుమంతుడికి అద్భుతమైన దర్శనములు ఉన్నాయని ఒక అర్థం. అంటే చక్కని కళ్ళు, విచిత్రమైన కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు మామూలు కళ్ళు కావు. ఎక్కడ ఏ మూలున్నా చీకట్లో దూరం నుంచే చూడడానికి పనికొచ్చే కళ్ళు. పశువుల కళ్ళు చీకట్లో చూడడానికి బాగా పనికొస్తాయి. చూశారుగా రాత్రిపూట ఎడ్ల కళ్ళు ఎలా మెరిసిపోతూ ఉంటాయో, పిల్లుల కళ్ళు, కోతుల కళ్ళు, ఇటువంటి వాటి కళ్ళు. కోతుల కంటే కొంచెం తక్కిన పశువులకి ఎక్కువగా చీకట్లో చూసే శక్తి ఉంటుంది. ఈయన అటువంటి చీకట్లో కూడా చూడడానికి పనికొచ్చే దృష్టి కలిగిన కళ్ళు ధరించాడని ఒక అర్థం. కానీ చూడడానికి చూపరులకి ఆశ్చర్యకరంగా ఉన్నాడని ఒక అర్థం. అలాగ చూస్తూ ఉండగా చటుక్కున అంత శరీరం కాస్త ఇంత శరీరం అయిపోయిందన్నట. కేవలం ఒక నిలబడిన పిల్లి ఎంత ఉంటుందో అంత ఉన్నాడు ఆయన. ఆ మాత్రం కాయం ధరించాడు ఆయన. ఈ శరీరము ధరించి అటు ఇటు చూసుకున్నాడు. ఇప్పుడు నేను ఈ లంకా నగరంలోకి ప్రవేశించాలి. ఏ మూల నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి వెడితే నాకు విజయం లభిస్తుంది? ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా మార్గం సక్రమంగా చూసుకోవాలి కదా. లంకా నగరానికి వర్ధన ద్వారము అని పేరు. దక్షిణ ద్వార రహిత వర్ధమాన శుభప్రద. లంకా నగరానికి 4 వైపులా కాంపౌండ్ వాల్ ఉంది. కానీ దక్షిణం వైపు ఎక్కడ ఒక్క గేటు పెట్టలేదు ఆయన. ఇళ్ళకి దక్షిణం వైపు గేటు పెట్టకుండా ఉంటే ఆ ఇల్లుకి వర్ధమాన గృహము అని పేరు. మీకు వరాహమిహిరుడు, దాంతోపాటు బృహస్పతి కూడా వాస్తుశాస్త్రంలో దక్షిణ ద్వార రహిత అంటే దక్షిణం వైపు ద్వారము లేనటువంటి భవనము వర్ధమాన, అది వర్ధమాన అని పిలువబడుతుంది. శుభప్రద, శుభమును కూడా ఇస్తుంది. అందుకే రావణాసుడు చాలా తెలివైనవాడు. నిజానికి ఇది రావణాసుడు తెలివితేటలు అనుకుంటామా? కానీ రావణాసురుడు కేవలం బంగారాన్ని పెంచాడు తప్ప కుబేరుడు దాన్ని బాగా పునర్నిర్మించాడని పేరు. ఉత్తరాఖండలో కుబేరుడు దాన్ని మాల్యవంతుడు పారిపోయిన తర్వాత లంకా నగరాన్ని పునర్నిర్మించాడు అని చెప్పారు. కాబట్టి బహుశా నా అనుమానం ఈ తెలివితేటలన్నీ కుబేరుడు అయి ఉంటాయి. కుబేరుడు శివుడికి మిత్రుడు, పండితుడు, ఐశ్వర్యవంతుడు. లంకానగరం ఎప్పటికప్పుడు పాడైపోవడానికి మూల కారణం దక్షిణం వైపు ద్వారం ఉండడమే. అందులో నైరుతిలో అంతఃపురం గేటు ఉండేదిట, అది మూసేసి దక్షిణం వైపు ఎక్కడ అసలు డోరు పెట్టుకోలేదు ఆయన. కేవలం ఉత్తరము, తూర్పు, పశ్చిమం ఈ 4 వైపులో పెట్టాడు. పశ్చిమంలో కూడా మళ్ళీ వాయువ్యంలో మాత్రమే దానికి డోరు ఉండేది. పశ్చిమంలో కూడా మళ్ళీ పశ్చిమ నైరుతిలో పెట్టకూడదు. అలా పెట్టకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అప్పుడు దానికి వర్ధమాన అని పేరు అన్నమాట. అది శుభప్రద, అటువంటిది శుభమును ఇస్తుంది, ధనమునిస్తుంది. ఆ వాస్తు జాగ్రత్త తీసుకోబట్టి లంకా నగరంలో బోలెడంత ధనం వచ్చి పడింది. కానీ వాస్తు ఎక్కడి వరకు పనిచేస్తుందో తెలుసా మీకు? వాస్తు చాలా మంచిది. కుబేరుడు తీసుకున్న నిర్ణయం వల్ల అయితేనేం, రావణుడు తీసుకున్న జాగ్రత్త వల్ల అయితేనేం లంకా నగరం సంపదలతో ఏ హాని లేకుండా ఉన్నది. ఎప్పటి వరకు? సీత రానంత వరకు. సీతాన్వేషణ, సీత అపహరణం చేశాడు వాడు. ఆ అపహరణ వల్ల సీతాన్వేషణకి హనుమంతుడు అడుగుపెట్టాడు. వాడు చేసిన మొదటి పని మహాపాపాల్లో కల్లా పాపం సీతను తీసుకురావడం. సీతని ఒక్కసారి అపహరించడంతో మొత్తం వాస్తుశాస్త్రంతో సహితంగా నాశనం అయిపోయింది లంకంతా. భగవంతుడికి అపచారం చేస్తే నీ వాస్తు కాపాడుతుందా? నీ ప్రదక్షిణలు కాపాడతాయా? నువ్వు చేసింది భగవదపచారం, భాగవతాపచారం. కాబట్టి వాడు చేసిన అపహరణ, దానివల్ల సీతాన్వేషణ కోసం హనుమంతుడు రావడం, ఈ రెండింటితోటి లంకా నగరం ఎంత గొప్ప వాస్తుతో ఉన్నా ధ్వంసం అయ్యింది. ముందు వాస్తు పోతే కానీ రావణుడికి శాస్తి కాదు. అసలు ఎందుకు లంకా నగరాన్ని హనుమంతుడు తగలబెట్టాడని చాలామందికి అనుమానం. వాస్తు బాగున్నంత వరకు లంకా నగరాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని ఒకప్పుడు స్వయంగా విష్ణు వరం ఇచ్చాడండి. మీకు ఉత్తరాఖండలో కూడా ఆ కథలన్నీ కనబడతాయి. అందువల్ల ముందు వాస్తు పోవడం కోసమే తగలబెట్టేసి మొత్తం గోడే పగలగొట్టేశాడు సౌత్. ఆ దెబ్బతో కాంపౌండ్తో పాటు వాడు కూడా అయిపోయాడు. ఈ విధంగా ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరైనటువంటి వాస్తు శాస్త్రజ్ఞులు నిర్ణయం తీసుకుంటే కట్టే ఇళ్ళు ఎప్పుడూ శుభమునే ఇస్తాయి. అందుకే ఇప్పుడు మా పీఠంలో మా ఇంటికి దక్షిణం వైపు గోడ ఉన్నది.
సులభంగా వెళ్ళొచ్చు పీఠంలోకి. కానీ దక్షిణ ద్వార రహిత, నేను ఎవరు చెప్పినా దక్షిణ వైపు ఒక్క ద్వారం పెట్టడానికి వీలు లేకుండా చేశాను. కారణం అదే. ఆగ్నేయంలో ద్వారం పెట్టుకుంటే కొంతవరకు పర్వాలా, కానీ వాళ్ళు అటు ద్వారం పెడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి తెలియకుండానే. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ద్వారం లేకుండా చూసుకోవడం మంచిది. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, ఏమండి గురువుగారు దక్షిణం వైపు ద్వారం ఉంటే ప్రమాదం అన్నారు, అసలు రోడ్డు దక్షిణం వైపే ఉంది, ఇంకా మాకు వేరే రోడ్డు లేదండి, మేమేం చెయ్యాలండి అని. అప్పుడు దానికి ఏం చెప్పారంటే, కుబేర పూజ అని ఒక గొప్ప వ్రతం ఉన్నది, కుబేర వ్రతం. ఈ వ్రతం నారద పురాణం భవిష్య పురాణాదుల్లో ఉంటుంది. ఆగ్నేయంలో మాత్రమే సింహద్వారం పెట్టుకుని కుబేర వ్రతం చేసి అక్కడ విఘ్నేశ్వరుణ్ణి గోడలో ప్రతిష్ఠిస్తే అది కూడా దక్షిణ ద్వారంతో లేనటువంటి గృహంతో సమానము అన్నమాట. కాబట్టి ప్రతిదానికి ఒక మార్గం ఉన్నది. ధర్మ సందేహాల్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల దాకా సప్తగిరి ఛానల్ డీడీలో అడుగుతున్నారుగా ధర్మ సందేహాలు. అందులో ఒక వారం నేను చెప్పాను ఈ విషయం అన్నట్టు. రేపు కూడా చూడండి ఒకసారి, రేపు ఎవరన్నా అడిగితే అప్పుడు మీకు కూడా సమాధానాలు వస్తాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 to 10 ఉంటుంది సప్తగిరి ఛానల్లో ధర్మ సందేహాలు. అంటే నేను దేశంలో ఉన్నంత వరకు, ఇప్పుడు గుంటూరులో ఉన్నాను కాబట్టి వెళ్ళి రావడం తేలిగ్గా ఉంది కాబట్టి ఒప్పుకున్నానులేండి, జూన్ 14 వరకు. ఎందుకు చెప్తానంటే అందులో ఒకప్పుడు సవివరంగా చెప్పాను. దక్షిణం వైపు ఒకవేళ ద్వారం ఉంటే దానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలో శాస్త్రాల్లో చెప్పారు, అన్నిటికీ చెప్పారు. ఒక్క నైరుతికే పెద్దగా ప్రాయశ్చిత్తం లేదు, తక్కిన వాటన్నిటికీ ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్త పరుచుకుంటే గృహం మనకి సౌఖ్యం ఇస్తుందన్నమాట. ఇప్పుడు హనుమంతుడు ఏం చేశాడో తక్కిన కథా విశేషాలతో రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. అద్భుతమైన లంకా జయం అన్నమాట. రేపు లంకా అధిదేవతని జయిస్తాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.